హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు ఈవినింగ్ కూడా హ్యాపీ రెండో ఈవినింగ్ రోజైన మేడం. మన ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ 139 బ్యాచ్ లో భాగంగా టుడే కంటెంట్ ప్రిపరేషన్ మనకి ఎంతో అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చిన గంపా నాగేశ్వర గారు ఇలాంటి ట్రైనింగ్స్ కండక్ట్ చేయటం వల్ల మనం నేర్చుకోవటమే కాకుండా నలుగురికి నేర్పిస్తాము, నలుగురికి మన జ్ఞానాన్ని అందించటంతో పాటు మన జ్ఞానాన్ని కూడా పెంచుకుంటాము అనే ఒక ఆకాంక్షతో కొంతమందిలో అయినా చేంజ్ తీసుకురావచ్చు అనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. అలానే ఇప్పటి వరకు కూడా 25 years కంప్లీట్ అయ్యి 27 కూడా రన్ అవుతుంది. ఇలా ఇంకా ముందుకు సాగాలని కోరుతూ మీరు కూడా మాకు ఇక్కడ ఒక నినాదం ఉంది. ఈ సమాజానికి నిర్మాణ సమాజానికి నేను ఒక రాయిని అని చెప్పి, నేను ఒక రాయిని అయితే మీరు కూడా ఇంకొక రాయి అవ్వాలని ఆహ్వానిస్తూ ఈ రోజు సెషన్ అయిన కంటెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. కంటెంట్ బిల్డ్స్ రిలేషన్స్ ఆర్ బిల్డ్స్ ట్రస్ట్ ఆర్ జనరేట్ ఆర్ రెవెన్యూ. అంటే మనం కంటెంట్ అనేది ఏదైతే ఉందో మనం ఇతరుల ద్వారా అంటే మన రిలేషన్స్ అనే దాన్ని పెంచుకుంటూ ఉంటాం. మన దగ్గర కంటెంట్ ఉంటే మన రిలేషన్స్ అనే వాళ్ళని పెంచుకుంటూ ఉంటాం. మన రిలేషన్షిప్ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మన రిలేషన్షిప్ ఇతరుల ద్వారా మన రిలేషన్షిప్ ఎంత ఇంప్రూవ్ అవుతే మనం కూడా వాళ్ళని నమ్ముతాము. అలాగే మనల్ని కూడా అలాగే ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంటది. ఆ ట్రస్ట్ ద్వారా మనకి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది అని ఒక కంటెంట్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఆ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈరోజు మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి, మనకి కంటెంట్ ప్రిపరేషన్ గురించి చెప్పడానికి రాము గారు వస్తున్నారు. రాము గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా వరుణ్ గారిని కోరుతున్నాను. Thank you, madam. Happy evening, everyone. Today, Happy I evening. would like to introduce our speaker, Dr. Ram Gudagaru. Sir pursued MSc and completed PhD. Sir ICI Janagana Manaki director ga unnaru. Sir 54th batch in TTTWS లో సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారు. అలానే 6 EPS బ్యాచ్లకి ఒక TTTWS బ్యాచ్ కి మెంటర్ గా పనిచేశారు. అలానే 1 EPS బ్యాచ్ కి ఇన్ఛార్జ్ గా పనిచేశారు. అలానే NLP మాస్టర్ ప్రాక్టీషనర్ కూడా. సార్ ఈపీఎస్ కి మరియు TTTWS కి కంటెంట్ ప్రిపరేషన్ మీద సెషన్స్ కూడా ఇచ్చారు. సార్ సైంటిస్ట్ గా ACRHEM లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో సైంటిస్ట్ గా వర్క్ చేశారు. అలానే సార్కి 12 ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అలానే 19 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కూడా సార్ చేశారు. సార్కి అలానే సోషల్ వర్క్ లో కూడా సార్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సార్ తొలి అడుగు ఫౌండేషన్ అని తన SSC బ్యాచ్మేట్స్ తో 2018లో తన ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్లో బెటర్ ఎడ్యుకేషన్ కోసమని, అలానే నేచర్ అవేర్నెస్ కోసమని సార్ సెషన్స్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ద వర్చువల్ డయాస్ ఈస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు. ఎస్, ముందుగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని మా అందరికి అందించినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి అండ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజేశ్వరి మేడం గారికి, తులసి మేడం అండ్ మిగతా కోఆర్డినేటర్స్ అండ్ మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సెషన్ వినడానికి మన ముందు కూర్చున్న మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. Happy evening, sir. Happy evening. ఎస్, Happy evening, sir. ఈరోజు మనం Happy కంటెంట్ evening, sir. ప్రిపరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఎన్ని సెషన్స్ విన్నారనేది ఒక్కసారి ఎవరైనా చెప్తే, ఇప్పటి వరకు ఎన్ని సెషన్స్ కంప్లీట్ అయ్యాయి, ఏ సెషన్స్ విన్నారంటే దాన్ని బట్టి నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. 5 sessions అయ్యాయి సార్. యా, చెప్పండి మేడం. నేను ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అయింది ఈరోజు. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్ 5 సెషన్స్ లో ఇంకా ఏమున్నాయి మేడం? మిగిలిన 3 ఓరియంటేషన్, ఇంట్రడక్షన్, స్టేజ్ ఫ్రైట్,
స్టేజ్ ఫైట్ అయిపోయింది. ఓకే, ఇంకెవరికి కూడా మాట్లాడే భయం లేదు. ముందుకు వచ్చి మాట్లాడడానికి ఎవరికి భయం లేదు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరందరితో ఇంటరాక్ట్ అరౌండ్ 34 మెంబర్స్ ఉన్నారు. మెంటర్స్ అందరూ తీసేస్తే 30 మెంబర్స్ ఉంటారు. మీ 30 మెంబర్స్ లో మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవుతాను. భయపడకుండా మాట్లాడండి. అండ్ ఈరోజు సెషన్ ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్. ఓకే, మరి కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఒక పబ్లిక్ స్పీకర్కే కంటెంట్ కావాలా, మనుషులకి మిగతా మనం ఈ సమాజంలో బ్రతుకుతున్న మనందరికీ కూడా కంటెంట్ అవసరం ఉందా అనేది మనం ఫస్ట్ తెలుసుకున్నాం. దానికంటే ముందు కంటెంట్ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ ఎవరైనా చెప్పండి. అసలు కంటెంట్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఎవరైనా చెప్పండి. కాన్సెప్ట్ ఇంకా ఏ కాన్సెప్ట్? కంటెంట్ అంటే ఏంటి అసలు? అంటే which is relevant to the Content is nothing but రిలవెంట్ టు topic. topic. విచ్ టాపిక్? Any topic, whatever we have to deliver. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సింపుల్ డెఫినేషన్ Content is not- పర్ఫెక్ట్ గా ఉంది. కంటెంట్ మనం అనేది మాట్లాడడానికి మనం ఉపయోగించేటువంటి కాన్సెప్ట్. ఫస్ట్ టీచ్ వెళ్ళేటప్పుడు ఏంటి అనేది ఫస్ట్ చెప్పేటప్పుడు కంటెంట్ చెప్తారు సార్. అంటే ఏంటి ఈ రోజు చెప్పేది అనేది. మనం ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనే దానికి ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ చేసుకోవడానికి మనం కంటెంట్ అనొచ్చు. అవునా? Yes, sir. hello sir. Content is nothing but what we are scripted for what we want to speak. Is nothing but a subject. ఒకసారి అందరూ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మరి కంటెంట్ ప్రిపరేషన్ అనేది మనకు ఒక పబ్లిక్ స్పీకర్కే కావాలా, లేకపోతే మిగతా మనుషులు కూడా అవసరం ఉందా? ఎవరైనా చెప్పండి. అసలు ఈ కంటెంట్ ప్రిపేర్ చేయాలి, ఎదుటి వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా అవసరమే సార్ కంటెంట్ అనేది. శ్రీకృష్ణ గారికి ఇప్పుడే నిద్ర వచ్చేస్తుంది నేను చెప్పే టాపిక్. ఇట్లా ఇంక ఎలా చెప్పాలి చెప్పండి. అందరూ ప్లీజ్ కొద్దిగా బెటర్గా కూర్చోండి. మీరు టీవీ చూస్తూ లేకపోతే సోఫాలో పడుకుంటూ అలా వింటే అది మాకు చెప్పడానికి చాలా అదిగా ఉంటుంది. దయచేసి అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఓకేనా? ఎస్, కంటెంట్ని అసలు ఎందుకు ప్రిపేర్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అనిమల్ మూవీ చూసారా? రీసెంట్గా వచ్చినటువంటి అనిమల్ మూవీ చూసారా? అనిమల్ మూవీలో ఎవరు చూడలేదా? మూవీలు చూడరా? ఓకే, వెరీ గుడ్. అనిమల్ మూవీలో చూసాం సార్, చూసాం. కవిత్వం ఎలా చూసాం. వచ్చింది అనే దానికి ఒక కాన్సెప్ట్ చెప్తాడు. ఒక బలవంతుడు ఎప్పుడు కూడా యుద్ధాలు చేసి ఏది కావాలంటే అది గెలుస్తాడట. బలం లేని వారు ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడం కోసం మొదలు పెట్టారట కవిత. అలా ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడం కోసం ఏ మనిషి అయితే ఆలోచించాడో ఆలోచించి ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ ఊహా ప్రపంచంతో ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడం మొదలు పెట్టాడు. అలా ఇంప్రెస్ చేస్తూ వచ్చిందే కవిత్వం. అది ఆ మూవీలో చెప్పినటువంటి కాన్సెప్ట్. ఓకే, మరి ఒక పబ్లిక్ స్పీకర్ తన కంటెంట్ ని ఎఫెక్టివ్ గా ఎదుటి వారికి ఎలా రీచ్ అయ్యేలా చేసుకోవాలి? దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి? మీరు కంటెంట్ అంటే ఏంటో చెప్పారు. మీరు ఏదైతే మాట్లాడడానికి కావాలనుకుంటున్నారో ఆ మాట్లాడడానికి కావాల్సినటువంటి మాటల్ని ఒక స్క్రిప్ట్ రూపంలో ఒక ఆర్డర్గా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు? మనం కంటెంట్ ప్రిపరేషన్ వచ్చు. మరి కంటెంట్ ప్రిపరేషన్ ఎవరెవరికి అవసరం ఉంటుంది అంటే ఒక పబ్లిక్ స్పీకర్కి అవసరం ఉంటుంది, ఒక స్క్రిప్ట్ రైటర్ మూవీ డైరెక్టర్కి అవసరం ఉంటుంది ఒక మూవీ తీయాలంటే, ఒక సీరియల్ తీసే వాళ్ళకి సీరియల్ కాన్సెప్ట్ కోసం ఒక స్క్రిప్ట్ కావాలి. అదేవిధంగా స్కిట్ చేసే వాళ్ళు ఉంటారు. జబర్దస్త్ లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ చూసారనుకోండి, మనం ఏదైనా కామెడీ షోస్ చూడాలన్నా జబర్దస్త్ చూడాలన్నా ఏమవుతుంది? ఫస్ట్ పోగానే ఎవరిది చూస్తామంటే మేజర్గా ఆదిది చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఆ కంటెంట్, ఆ వర్డ్స్, ఆ యూజ్ చేసేది, తను యూజ్ చేసిన స్క్రిప్ట్ అనేది కామెడీ జనరేట్ అవుతుంది. మరి అంత బెటర్గా ఎందుకు రాస్తారు? అదేవిధంగా బుక్స్లో కూడా కంటెంట్ అనేది అవసరం అవుతుంది. కథలు చెప్పడంలో కానీ ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి చెప్పడంలో కానీ రాయడానికి అవసరం అవుతుంది. మరి ఒక పబ్లిక్ స్పీకర్కి ఎందుకు అవసరం అవుతుంది కంటెంట్ అంటే, కంటెంట్ ఉంటేనే ఒక పబ్లిక్ స్పీకర్గా సమాజంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. తను అనుకున్నటువంటి కాన్సెప్ట్ని ప్రపంచానికి చేరువయ్యేలాగా చేయగలిగేది ఏంటంటే తను మాట్లాడే మాటలు. ఆ మాటలు, తనలో ఉన్న కంటెంట్ని తను ఉపయోగించినటువంటి మాటల ద్వారా ఈ ప్రపంచానికి అందించగలుగుతాడు. మరి అటువంటి కంటెంట్ని ఈ TTWSలో మీరు ఏం నేర్చుకుంటారు?
ఏం నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, మరి కంటెంట్ ప్రిపరేషన్లో ఎలా ప్రిపేర్ చేయాలి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఒక పబ్లిక్ స్పీకర్గా మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంత ప్రాక్టీస్ చేయాలి, మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఉండాలనే ప్రతి విషయాన్ని ఈరోజు నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మీరు చేయాల్సిందల్లా తప్పకుండా తప్పకుండా 1 అవర్ 1.5 అవర్ టైమ్స్ కంపల్సరీగా స్పెండ్ చేయాలి. ఎందుకంటే కంటెంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి 25 డేస్ కోర్స్కి కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కంటెంట్ తప్ప పక్కన పెట్టి మీరు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని సెషన్స్ ఇన్నా, ఎన్ని ప్రాక్టీస్ చేసినా కూడా మీలో ఒక లోపం అనేది ఉంటుంది. ఒక స్పీకర్ అయిన తర్వాత కూడా ఆ లోపం ఏంటంటే కంటెంట్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోలేకపోవడం. మరి కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. స్లైడ్ షేర్ చేస్తున్నాను, చూడండి. స్లైడ్ షేర్ అవుతున్నాయండి? Yes, yes. Yes, sir. యా, థ్యాంక్ యూ. ద కంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్, కంటెంట్ ఈజ్ కింగ్, కంటెంట్ ఈజ్ ఆర్ట్ అని ఒక మనిషికి హార్ట్ ఎంత అవసరమో ఉండడానికి చాలా మన గుప్పెడంతే ఉంటుంది. మనల్ని ఎలా నడిపిస్తుందో ఒక పబ్లిక్ స్పీకర్ని కంటెంట్ అలా నడిపిస్తుంది. ఒక అడవిలో సింహం ఎలా రాజులా బ్రతుకుతుందో కంటెంట్ ఉన్నటువంటి పబ్లిక్ స్పీకర్ ఈ పబ్లిక్ స్పీకింగ్ వరల్డ్లో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, ఒక సింహంలా బ్రతుకుతాడు. ఎప్పుడు? ఒక బెస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు, ఒక బెస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు. మీలో ఎవరైనా కవితలు రాస్తారా? ఎవరికైనా కవితలు రాసే అలవాటు ఉందా? కవితలు రాసే అలవాటు ఎవరికైనా ఉందా? ఎప్పుడైనా మీ జీవితంలో ఒక కవిత ఒకరి కోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, లేదా మీ హస్బెండ్ కావచ్చు. వెరీ గుడ్ సార్, శ్రీకృష్ణ గారు, వెరీ గుడ్ సార్. ఎస్, మీరు కవితలు రాస్తారు. ఇలా అట్లీస్ట్ ఒక కవిత, ఒక లవ్ లెటర్, అట్లీస్ట్ ఒక లీవ్ లెటర్, ఏది రాసినా కూడా మనం అంటూ ఒక ఆర్డర్ ఫాలో అవుతూ ఒక ఎదుటి వారికి మనం చెప్పేటువంటి మాటలు వినసొంపుగా ఉండేలా రాయగలగాలి. అలా రాయడాన్నే మనం కంటెంట్ ప్రిపరేషన్గా చెప్పుకోవచ్చు. మన కంటెంట్ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆ కంటెంట్ మన బ్రెయిన్లో ఉండాలి. ఆ బ్రెయిన్లోకి మనం కంటెంట్ని ఎలా తెచ్చుకోవాలనేదే ఈరోజు మీ సెషన్. చూడండి, ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, దయచేసి క్లియర్గా వినండి. డబ్బు ఉండాలి, బుద్ధిలోకి రావాలి. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది, విద్యనిస్తుంది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేడు. అంచేత వాళ్ళ పేదరికంగా ఎప్పుడైనా ఫీల్ అయితే ఎవరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, బుద్ధిగా ఉండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. చేత ఎప్పుడు ఎవరు నేను పేదవాళ్ళం అని ఫీల్ అవ్వరు. బొంగుల జుట్టు చూసి పాడిపోయానే, బొంగుల మాటలిని పాడిపోయానే, బంగుల కొంగు తాకి పాడిపోయానే, గాలి సొక్కితే పోయానే. ఎస్, చూడండి, 2 వీడియోస్ చూశారు. 2 వీడియోలో ఒకటి మోటివేషనల్ టాపిక్. ఆ మాటలు చాలా అందంగా, అద్భుతంగా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి కోట్, మనకి పేదరికం అన్నీ నేర్పుతుంది అని. ఆ మాటలు మనం ఏదో పుస్తకంలో చదివి బయటికి చెప్తే వచ్చేటువంటి ఫీల్ వేరు, కానీ అనుభవంతో చెప్పే వచ్చేటువంటి ఫీల్ వేరు. ఆ ప్రపంచాన్ని ఆ పేదరికం నుంచి చూసిన వ్యక్తి మాత్రమే ఆ ప్రపంచం గురించి అంత ఎఫెక్టివ్గా ఎదుటి వారికి హత్తుకునేలా మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే ఒక సాంగ్. ఆ సాంగ్ వింటుంటే మనందరికీ కూడా కొంత ఊపు వస్తుంది. ఆ పాటలో ఉన్నటువంటి ఆ ప్రాస చూడండి, రాధిక రాధిక ముందుకక వెనకక అంటూ. చూడండి, ఇక్కడ ఒక పాట రాయాలన్నా కూడా ఒక కంటెంట్ రైటర్ అయి ఉండాలి. ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలన్నా కూడా ఒక కంటెంట్ రాయగలగాలి. మరి కంటెంట్ ఎలా రాయగలుగుతావు అంటే ఆ ప్రపంచాన్ని నువ్వు చూడగలగాలి. ఆ ఊహ ప్రపంచాన్ని, ఆ అనుభవాన్ని నువ్వు చూడగలిగినప్పుడే అది నువ్వు ఎదుటివారికి అందించగలుగుతావు. మరి యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్గా, ఒక కంటెంట్ రైటర్గా నువ్వు ఏం అందించాలి నీ ఎదుటి ఉన్నటువంటి సమాజానికి అంటే, చూడండి, ఇక్కడ నేను కంటెంట్ ప్రిపరేషన్ని ఒక పబ్లిక్ స్పీకర్ ఒక కంటెంట్ ప్రిపరేషన్ని నేను మూవీస్
కంటెంట్ రైటర్తో పోల్చి రెండింటిని కంపేర్ చేస్తూ చెప్తున్నాను. ఫస్ట్ ఇమేజ్ చూస్తే మీకు ఇప్పుడు ఇక్కడ 2 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఈ 2 ఇమేజెస్లో మొదటి ఇమేజ్లో చూస్తే ఏమనిపిస్తుంది, ఒకరు అన్మ్యూట్ చేయండి, మాట్లాడతారు. మీలో ఎవరైనా 2 ఇమేజెస్ కనిపించేది ఏంటి? సారీ, ఆ 2 ఇమేజెస్ లో మీకు ఏం కనిపిస్తుంది ఒకసారి చెప్పండి. ఎవరైనా ఒకరు హలో సార్, ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. సార్ ఒక ఇమేజ్ లో వచ్చేసి మార్క్ జూకర్బర్గ్ ది స్పీచ్ సార్, అదే కంపెనీ గురించి ఒక పబ్లిక్ స్పీకర్ స్పీచ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ దాంట్లో చూడండి, సినిమా థియేటర్ లో సినిమా సార్, థియేటర్ లో సినిమా. ఓకేనా? మొదటి దాంట్లో రెండింటికి ఉన్న సిమిలారిటీ ఏంటో చెప్పండి. అతను డైరెక్టర్ both are contents only sir. Both First are one contents is only. both are contents only. First audio one is and speech visual content, presentation. second one is visual Yes. content sir. Very good sir, very good. First one is audio, Speech second one is content. visual. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి చెప్పండి, కామన్ పాయింట్ ఏంటి చెప్పండి. Content is a Common point. common point over here. వెరీ గుడ్ సార్, కంటెంట్ ఈజ్ అ కామన్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. ఒకళ్ళు విజువలైజ్ చేసి చెప్తున్నారు, వాళ్ళకి Second point ఎట్లా విజువలైజ్ చేసుకోవాలో చెప్తున్నారు. రెండో వాళ్ళు విజువల్ గా విజువలైజ్ అవుతూ చూస్తూ తెలుసుకుంటున్నారు. వెరీ గుడ్. ఒకటి విజువలైజేషన్ తో చూపిస్తున్నారు, ఒకటి ఆడియోతో వాళ్ళు Visualize విజువలైజ్ చేస్తున్నారు. చేసుకునేలా చెప్తున్నారు. ఎస్. ఈ 2 ఇమేజ్ లో కామన్ పాయింట్ ఏంటంటే ఒకటి ఆడియన్స్. ఇక్కడ మూవీస్ ని పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు పోలుస్తున్నా అంటే ఈ రెండిట్లో మనకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఒకటి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇన్స్పిరేషనల్ మెసేజ్ వస్తుంది, లేదా ఇన్స్పిరేషనల్ మెసేజ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్స్పిరేషనల్ మెసేజ్ వస్తుంది, లేదా మోటివేషన్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఈ మూవీస్ లో కావచ్చు, ఈ పబ్లిక్ స్పీకింగ్ లో కావచ్చు, మేజర్ గా చూసుకున్నట్లయితే మనకి ఈ 3 పాయింట్స్ బయటకు వస్తాయి. అందుకే నేను ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ లో ఒక కంటెంట్ ప్రిపరేషన్ ని మూవీస్ తో పోల్చి చెప్తున్నాను. అసలు మూవీలో ఏం జరుగుతుందంటే ఒక 24 ఫ్రేమ్స్ లైట్ కెమెరా యాక్షన్ అనగానే డైరెక్టర్ ఉంటాడు, కథ రచయిత ఉంటాడు, దానికి ఫిల్మ్ యాక్టర్స్ కావాలి, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఫైట్ మాస్టర్ కావాలి, డాన్సర్స్ కావాలి, దాంట్లో యాక్ట్ చేయడానికి యాక్టర్స్ కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే 24 ఫ్రేమ్స్ వాళ్ళు కొన్ని వందల రోజులు పనిచేసినప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కొన్ని నెలల పాటు తీసిన తర్వాత ఒక మెసేజ్ ఇవ్వడానికి కానీ, ఒక ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ తో కానీ, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ గా కానీ మూవీ అనేది మనకి బయటకు వస్తుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అవతార్ చూడండి, ఒక విజువల్ వండర్ ని మనం చూడవచ్చు అవతార్ లో. ఇటువంటి మూవీస్ రావడం కోసం కొన్ని వందల మంది కొన్ని ఏళ్ల పాటు కొన్ని కోట్ల ఖర్చు పెట్టి తీస్తే వచ్చేది ఒక మూవీ. ఇక్కడ ఫైనలైజ్ గా మనకు వచ్చేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయినా వస్తుంది, లేదా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్ వస్తుంది, లేదా మోటివేషన్ వస్తుంది ఫ్రమ్ మూవీ. మరి పబ్లిక్ స్పీకింగ్ నుంచి ఏమొస్తుంది? పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి అసలు? పబ్లిక్ స్పీకింగ్ is an act of performing a speech to the live audience, either small or large group of peoples, in a structured manner in order to inform, motivate, inspire, entertain or pursue. ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉద్దేశించి లైవ్ గా స్ట్రక్చర్డ్ మేనర్ లో మాట్లాడితేనే మనం పబ్లిక్ స్పీకింగ్ అనొచ్చు. మరి ఈ పబ్లిక్ స్పీకింగ్ నుంచి ఏమొస్తుంది అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, ఇన్స్పిరేషనల్ మెసేజ్ వస్తుంది, లేదా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, లేదా పర్స్యూడ్ అవుతుంది. పర్స్యూడ్ అంటే స్పీకర్కి ఉన్నటువంటి అనుభవాల్ని, ఆ యొక్క భావాల్ని అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కి చొప్పించేలాగా ట్రైన్ చేయడాన్ని ఏమంటారంటే పర్స్యూడ్ అనొచ్చు. ఇది పబ్లిక్ స్పీకింగ్ యొక్క డెఫినేషన్. మరి పబ్లిక్ స్పీకింగ్ గొప్పదా, సినిమా గొప్పదా అంటే నేను పబ్లిక్ స్పీకింగ్ గొప్పదే అని చెప్తున్నాను. ఇట్స్ ఏ వన్ మెన్ షో. ఒక పబ్లిక్ స్పీకర్ స్టేజ్ మీద తను తీసుకున్నటువంటి సెషన్ 1 hour లో తన ముందున్నటువంటి వేల ఆడియన్స్ ని తను ఎంటర్టైన్ చేయగలగాలి, వారికి ఒక బెస్ట్ మెసేజ్ ఇవ్వగలగాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి, వీలైతే నవ్వించగలగాలి, వీలైతే డాన్స్ చేయగలగాలి, వీలైతే పాట పాడగలగాలి. ఆ 1 hour తను ఒక్కడే మాత్రమే ఎంగేజ్ చేయగలగాలి. అందుకే ఇట్స్ ఏ వన్ మ్యాన్ షో. ఒక సింహం లాగా
తను ఒక మూవీ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో కొన్ని వందల మంది పనిచేస్తే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని కావచ్చు, ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్ కావచ్చు, ఇక్కడ ఒక పబ్లిక్ స్పీకర్ మాత్రమే తను అందించగలుగుతాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది పబ్లిక్ స్పీకింగ్. మరి ఇంతటి గొప్పటి పబ్లిక్ స్పీకింగ్ని మనం ఒక వృత్తిగా ఎంచుకున్నప్పుడు అటువంటి వృత్తికి ఎంత కంటెంట్ ఉంటే మనం సమాజంలో న్యాయం చేయగలుగుతాం, మరి అటువంటి కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేదే ఈరోజు మన టాపిక్. మరి పబ్లిక్ స్పీకర్గా మనం ముందుకెళ్ళేటప్పుడు మనకి అసలు కంటెంట్ యొక్క వాల్యూ ఏంటో తెలుసుకుందాం. ఆ కంటెంట్ యొక్క వాల్యూ ఏంటో తెలుసుకుందాం. జార్జ్ త్రిమోతి క్లూనీ అనే ఒక అమెరికన్ యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. అదేంటంటే, ఐ కెన్ మేక్ ఏ బ్యాడ్ మూవీ ఫ్రమ్ ద గుడ్ స్క్రిప్ట్. ఐ కాంట్ మేక్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ ద బ్యాడ్ స్క్రిప్ట్. నేను ఒక చెడు సినిమాను తీయగలను మంచి స్క్రిప్ట్ నుంచి, కానీ ఎప్పటికీ కూడా ఒక మంచి సినిమాని బ్యాడ్ స్క్రిప్ట్ నుంచి తీయలేను అని చెప్పాడు. అర్థమైంది కదా? అలానే ఒక పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా తను ఒక మంచి సెషన్ ఇవ్వాలంటే తనకు ఒక గుడ్ స్క్రిప్ట్ ఉండాలి, తనకు ఒక గుడ్ కంటెంట్ ఉండాలి. అప్పుడే తన ఒక బెస్ట్ సెషన్ని తను అందించగలుగుతాడు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. ఏదో రోజు సెషన్ వింటున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ 8 to 9 వింటున్నాం, మేము వెళ్ళిపోతాం, జస్ట్ జాయిన్ అయ్యాం కాబట్టి కూర్చున్నాం, వినేసి వెళ్ళిపోతాం అంటే మీరు కంటెంట్ ప్రిపరేషన్కే కాదు పబ్లిక్ స్పీకర్గా కూడా ఎప్పటికీ పనికిరారు. ఈ రోజు మీరు సెషన్ వినడం వల్ల మీకు వచ్చేది ఏంటంటే, ఒక పబ్లిక్ స్పీకర్ కంటెంట్ తయారు చేసుకోవడమే కాదు, ఒక మనిషిగా ఈ సమాజంలో ఎలా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఏ అంశాలు మన పరిగణలో తీసుకోవాలి, మన వాటిని ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఎలా రాసుకోవాలనేది విషయం మీకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. మనం అందరూ అనుకుంటాం పుస్తకాలు చదువుతుంటేనే కంటెంట్ వస్తుంది అని. మరి వేల పుస్తకాలు చదివినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మన ముందున్నటువంటి ఎంతో మంది కావచ్చు ఈ సమాజంలో, మరి ఎంతమంది సమాజానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ బెస్ట్ మెసేజ్ అందించగలుగుతున్నారు అంటే ఇక్కడ మనటువంటి పుస్తకాలు కొంత పార్ట్ మాత్రమే. మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవటమే ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్. అది వాల్యూ ఆఫ్ ది కంటెంట్. మరి ఒక పబ్లిక్ స్పీకర్ ముందుకు తనకి ఎటువంటి టెక్నిక్స్ కావాలి? టెక్నిక్స్ ఏబిసిడి టెక్నిక్. ఈ ఏబిసిడి టెక్నిక్ లో ఏం నేర్చుకుంటారంటే, ఏ ఫర్ అటైర్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్ అండ్ డి ఫర్ డైరెక్షన్ అండ్ ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఏ మీన్స్ అటైర్ ఆర్ అట్రాక్షన్. ఒక పబ్లిక్ స్పీకర్ తను సమాజంలోకి వెళ్తున్నాడంటే అక్కడ తన ముందున్నటువంటి ఆడియన్స్ తను విభిన్నమైనటువంటి కనిపించాలి. తనకున్నటువంటి దాంట్లో తయారవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేల మంది తన ముందున్నప్పుడు వారిలో ఒక విభిన్నంగా కొద్దిగా ఎఫెక్టివ్ గా కనిపించాలంటే తప్పకుండా మన స్టార్టింగ్ స్టేజ్ లో డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేంటి సార్, ఎంతోమంది పబ్లిక్ స్పీకర్స్ డ్రెస్ వాళ్ళు సింపుల్ గా వచ్చేసరి మాట్లాడతారు అంటే వాళ్ళకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది. మరి మనకుందా? లేదు. మనం కంపల్సరీగా స్పీకర్ గా ముందుకెళ్ళాలంటే తప్పకుండా ఒక అటైర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్. ప్రతి వృత్తికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ స్పీకర్ కి కూడా బెస్ట్ బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడే తను సమాజంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. మీరు ఏ వృత్తిని తీసుకున్న, డాక్టర్కి ఒకటి ఉంటుంది, కండక్టర్కి ఒకటి ఉంటుంది, యాక్టర్కి ఒకటి ఉంటుంది. యాక్టర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటూ ఉంటాయి. అలా బాడీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్గా ఎలా ఉండాలి ఒక పబ్లిక్ స్పీకర్ అనేది కూడా మీకు నెక్స్ట్ డే సెషన్లో చెప్తారు. నెక్స్ట్, కంటెంట్. నేను చూడడానికి చాలా అందంగా ఉన్నాను, నేను బెస్ట్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయగలను అని అంటే మీరు స్టేజ్ మీద ఎంతసేపు మీరు సెషన్ తీసుకోగలుగుతారు, ఎంతసేపు ఎంగేజ్ చేయగలుగుతారు ఆడియన్స్ని అంటే మీరు అంటే ఒక 5 minutes 10 minutes మాత్రమే మీరు ఎంగేజ్ చేయగలుగుతారు కంటెంట్ లేకపోతే. కాబట్టి కంటెంట్ అనేది తప్పకుండా ఒక పబ్లిక్ స్పీకర్కి. మరి ఈ కంటెంట్తో సమాజాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాం? డి ఫర్ డైరెక్షన్. ఏ సమాజాన్ని డైరెక్షన్లో తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మన ప్రపంచంలో చూసినట్లయితే కొంతమంది సమాజం కోసం తాపత్రయపడుతూ యూత్ని, ప్రపంచాన్ని ఒక మంత్రముగ్ధులు చేసి ముందుకు తీసుకెళ్ళేటువంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు. మరికొంతమంది టెర్రరిజం వైపు, ఇంకొక వైపు నాశనం చేసే విధంగా తీసుకెళ్ళగలుగుతారు.
అది డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్ అండ్ దేర్ కంటెంట్. తన కంటెంట్ బాగుంది, తన డైరెక్షన్ బాగుంది, తను పర్ఫెక్ట్ గా మోటివేట్ చేయగలుగుతారు. తన కంటెంట్ బాగాలేదనుకోండి, తను డైరెక్షన్ అనేది చాలా అది సమాజానికి చెడుగా ఉంటుంది. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ గా నువ్వు ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్ తో ఒక మంచి డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లేటువంటి కెపాసిటీ పబ్లిక్ స్పీకర్ ఉండాలి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. ఫర్ ఎవాల్యుయేషన్ అంటే నువ్వు సెషన్ తీసుకున్న తర్వాత నీ సెషన్ ఎలా ఉంది, నీ కంటెంట్ ఎలా ఉంది, నీది కంటెంట్ అడ్వాన్స్ గా ఉందా లేదా, నీ ఆడియన్స్ కి అది రీచ్ అయిందా లేదా అని ఎప్పటికి అప్పుడు నువ్వు కంటెంట్ ని ఎప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఇటువంటి ఈ 5 టెక్నిక్స్ ABCD టెక్నిక్స్ తప్పకుండా ప్రతి స్పీకరు తను ఫాలో అవుతూనే ఉంటాడు. ఈ టెక్నిక్స్ తో మనం కంటెంట్ తీసుకొని ఒక బెస్ట్ పబ్లిక్ స్పీకర్ గా ఎలా అవ్వాలో ఇప్పుడు మీకు చెప్తాను. దానికంటే ముందు ఒక పబ్లిక్ స్పీకర్ గా మీరు సమాజంలోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీరు ఏమేం ఎఫెక్ట్ చూపిస్తాయి, మీకు ఎఫెక్ట్ చూపిస్తాయంటే అల్బర్ట్ మెహర్బీ అనే ఒక సైకాలజిస్ట్ 1950s లోనే తను రీసెర్చ్ చేసి తను యూజ్ చేసేటువంటి బాడీ లాంగ్వేజ్ 55% ఎదుటివాడిని ఆసక్తి అంటే మన మీద ఆసక్తి కలిగేలా చేస్తుంది, మనం చెప్పే వాయిస్ మాడ్యులేషన్ అనేది కూడా 38% యూజ్ అవుతుంది ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా మాట్లాడడానికి, ఎదుటివారిని కమ్యూనికేట్ బెటర్ కావడానికి. అదేవిధంగా 7% వర్డ్స్ ని చెప్పారు. అంటే ఆ 7% వర్డ్స్ అంటే మనం ఉపయోగించేటువంటి మాటలు. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? నా హావభావాలు కావచ్చు, నా వాయిస్, నా హావభావాలు, నా బాడీ మూమెంట్స్, నా హ్యాండ్ మూమెంట్స్, ఇవన్నీ కూడా ఏమవుతుంది? బాడీ లాంగ్వేజ్కి వస్తుంది. దీన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. మరి వాయిస్ మాడ్యులేషన్ అంటే తెలుసు మీకు. వాయిస్ నేను మాట్లాడేటప్పుడు కొన్నిసారి స్లోగా మాట్లాడుతున్నాను, కొన్నిసారి హై పిచ్ తో మాట్లాడుతున్నాను, మళ్ళీ డౌన్ చేస్తున్నాను. ఇది కంపల్సరీగా ఒక పబ్లిక్ స్పీకర్ కి కావాలి. ఎందుకు ఉండాలనేది కూడా మీకు వాయిస్ మాడ్యులేషన్ సెషన్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ 7% వర్డ్స్. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ప్రతి స్పీకర్ వచ్చి మీకు కంటెంట్ 7% అని చెప్తారు. ఇది ఒకటి మీరు కరెక్ట్ చేసుకోవాలి. కంటెంట్ 7% కాదు, వర్డ్స్ మాత్రమే 7%. కంటెంట్ లేకపోతే వర్డ్స్ లేదు, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వర్డ్స్ ని నేను నా హావభావాలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, మీకు రీచ్ అయితే 100%లో అట్లీస్ట్ ఒక 20% మీకు రీచ్ అవుతుందా లేదా? అవుతుంది. ఓకేనా? కాబట్టి అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నువ్వు పదాలు వాడినట్లయితే దాన్ని వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? వెర్బల్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, లవర్స్ ఉంటారు అంటే ఫస్ట్ టైం చూసుకునేటప్పుడు ఇట్లాంటి సన్నివేశాలు ఎక్కడ జరుగుతుంటే బస్ స్టాప్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అలా నడుస్తూ జరుగుతుంటాయి. కొన్ని నెలల పాటు జరుగుతుంటాయి. 90s కిడ్స్కి తెలుస్తుంది బాగా, 90s లో పుట్టిన వారికి. ఓకేనా? అప్పటి స్కూల్స్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు. ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళు మాత్రమే మాట్లాడుకుంటాయి. వాళ్ళు ఏం చేశారో ఈరోజు మనకు అర్థమవుతుంది, మనం ఏం చేసామో వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని ఏమనొచ్చు? మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనొచ్చు. అక్కడ ఏముంది? ఇద్దరికి కంటెంట్ రీచ్ అవుతుంది. తను ఏమనుకుంటున్నాడు, తను ఏం చెప్తున్నాడు, తను ఎలా చూస్తున్నాడు, తను ఎలా ఫీల్ అవుతున్నాడు ఎదుటి వారికి అర్థమవుతుంది. ఆ ఎదుటివారు ఎలా ఫీల్ అవుతున్నారని తనకి అర్థమవుతుంది. దట్ ఈస్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే అక్కడ కంటెంట్ పాస్ అయింది కదా లేదా? కంటెంట్ పాస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ వచ్చి మిమ్మల్ని ఈ పని చేయండి అని మీకు ఒక వర్క్ ఇచ్చాడు. ఇప్పుడు 5 o'clockకి బయటికి వెళ్ళిపోతున్నారు మీరు ఆఫీస్ నుంచి, మీకు ఒక వర్క్ ఇచ్చారు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? మీరు నోటితో చేయనని చెప్పలేరు, కానీ మీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి బాస్కి అర్థమైపోతుంది వీటికి ఇష్టం లేదు చేయడం అనేది. అవునా కదా? అక్కడ కూడా మీరు కమ్యూనికేట్ అయ్యారా లేదా? కమ్యూనికేట్ అయ్యారు. అంటే ఏంటి? అక్కడ లోపల ఉన్నటువంటి కంటెంట్ మీరు నోటితో చెప్తేనే కాదు, నాన్ వెర్బల్ గా కూడా కమ్యూనికేట్ అవుతుంది. నీలో ఉన్నటువంటి కంటెంట్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఒకటి వెర్బల్ ప్రాసెస్ అండ్ నాన్ వెర్బల్ ప్రాసెస్. వెర్బల్ గా కమ్యూనికేట్ అవుతున్నాం అంటే మాటలతో చెప్తాను. కొన్నిసార్లు మాటలతో చెప్పలేం. మన ఆఫీసర్స్ ముందు కావచ్చు, మన పేరెంట్స్ ముందు కావచ్చు, మన వెల్ విషర్స్ ముందు కావచ్చు, మనం మాటలతో చెప్పలేం, కానీ మన ఫీలింగ్ చూసి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మన కంటెంట్ అంటే వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా వచ్చి కంటెంట్ 7% అంటే నమ్మకండి, కంటెంట్ 100% కావాలి. కంటెంట్ లేకపోతే ఒక పబ్లిక్ స్పీకర్ గానే కాదు, ఒక మనిషిగా కూడా ఈ సమాజంలో సక్సెస్ కాలేము. ఇప్పుడు చెప్పండి, కంటెంట్ ఎంత కావాలి? కంటెంట్ 100% కావాలి. ఆ 100% ని కమ్యూనికేట్ చేయడానికి 55% బాడీ లాంగ్వేజ్ వాడతాం, 38% వాయిస్ మాడ్యులేషన్ వాడతాం, 7% వర్డ్స్ వాడతాం, మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అబౌట్ ద టెక్నిక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ వర్డ్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఈ సినిమా ఎక్కడదో చెప్పండి. పవన్ కళ్యాణ్ మూవీ సార్.
80s 90s బ్యాచ్ కి అర్థమవుతుంది. సుస్వాగతం మూవీ ఈ సినిమా. సుస్వాగతం మూవీ. వెరీ గుడ్. అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. లేదు సార్, అందరు పవన్ కళ్యాణ్ మీరా నేను అంటారా? ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నేను కూడా ఏంటండి? నేను కూడా ఒకటి బొమ్మరిల్లు, ఒకటి సుస్వాగతం. ఈ మూవీస్ లో ఇంపార్టెన్స్ చెప్పండి. మొదటి మూవీ సుస్వాగతం ఒక లవ్, ఒక వన్ సైడ్ లవ్ అనేది 4 years తిరిగి 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 తన సర్వస్వం కోల్పోయి చివరికి తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా తను తెలుసుకోలేక తన పిచ్చిలో ఉంటాడు. చివరి క్లైమాక్స్ లో ఏమవుతుందంటే తను వచ్చి తన తండ్రి చనిపోయిన ఒక జాలితో లవ్ ని యాక్సెప్ట్ చేస్తే తను రిజెక్ట్ చేస్తాడు. ఆ చివరి ఒక 15 minutes కథకి చాలా ఇంపార్టెంట్. అదే ఆ సినిమాని సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేలా చేసింది. నెక్స్ట్ మూవీ తీసుకోండి, బొమ్మరిల్లు. తన తండ్రి పెట్టే టార్చర్, తన ప్రేమను చూపించి చూపించి అది టార్చర్ గా మారిందని తన తండ్రి తెలుసుకోలేనప్పుడు తను పడి 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 ఆ బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక క్లైమాక్స్ లో బర్స్ట్ అవుతారు చూడండి అక్కడ. మరి ఈ 2 సినిమాలలో నేను ఎందుకు ఈ సినిమాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 సినిమాలు సక్సెస్ అవడానికి రీజన్ ఏంటంటే కంటెంట్ రైటర్ రాసిన విధానం, ఆ క్లైమాక్స్ లో తను జోడించినటువంటి ఎమోషన్స్, ఆ కథలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్. అందుకే కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈగన్ ఎం స్క్వాడ్జ్ అనే ఒక అమెరికన్ రచయిత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. అదేంటంటే నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్, ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్స్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్. నువ్వు చెప్పే కథలో, నువ్వు చెప్పే మాటలో ఒక ప్రామిస్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయగలగాలి, ఒక లాజిక్ క్రియేట్ చేయగలగాలి. అప్పుడే నీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ నీతో కనెక్ట్ అవుతారు. అదే సుస్వాగతం సినిమాలో క్లైమాక్స్ సీన్, ఆ 4 సంవత్సరాలు తను వన్ సైడ్ లవ్ తో తిరిగి 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 తన తండ్రిని కూడా కోల్పోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సముద్రం అలల దగ్గర చెప్పేటువంటి డైలాగ్ ఎమోషనల్ గా లేకుండా మామూలుగా సరదాగా చెప్పినట్లయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. అదే బొమ్మరిల్లు సినిమా తీసుకున్నట్లయితే క్లైమాక్స్ లో ఆ సిద్ధార్థ్ పడినటువంటి బాధ భరించి భరించి చివరికి బస్ట్ అయినటువంటి ఎమోషన్ ని తను పండించకపోతే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యేది. అలా సిద్ధార్థ్ తన ఎమోషన్స్ పండించాలన్నా, పవన్ కళ్యాణ్ అక్కడ తన ఎమోషన్స్ పండించాలన్నా ఒక కంటెంట్ రైటర్ ఆ ఎమోషన్ ని ఊహించుకొని తను రాయగలిగినటువంటి కెపాసిటీ తనలో ఉండగలగాలి. అందుకే నువ్వు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, వాటికి కొన్ని ఎమోషన్స్ ఉండాలి, కొన్ని ఇమేజెస్ యాడ్ చేయాలి, కొంత లాజిక్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ ప్రామిస్ ఉండాలి. నేను ఈరోజు సెషన్ వింటున్నా అంటే నాకు ఏదో వస్తుంది, తను ఏదో నాకు చెప్తున్నాడని ఒక స్ట్రాంగ్ ప్రామిస్ మీలో క్రియేట్ చేయగలిగినప్పుడు ఒక స్పీకర్ గా మీరు కంటెంట్ రైటర్ గా సక్సెస్ అవుతారు, కంటెంట్ రైటర్ గా సక్సెస్ అవుతారు. అందుకే కంటెంట్ ఏమంటున్నా అంటే కంటెంట్ ఈజ్ కింగ్ అంటున్నా. కంటెంట్ ఏమన్నాను? కంటెంట్ ఈజ్ కింగ్ అంటున్నా. ఎస్. మరి కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేద్దాం? ఈ కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేద్దాం? ఇంతసేపు చెప్పారు, బాగానే ఉంది, కంటెంట్ అంటే ఏంటో అది ఇది చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే జస్ట్ సింపుల్ P4C6 ఫార్ములాతో కంటెంట్ ని ప్రిపేర్ చేద్దాం. సింపుల్ గా P4C6. మీకు ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. P4S6 అనే ఫార్ములా ఉంటుంది, అవునా? దాని నుంచే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సింపుల్ గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 P's ఉన్నాయి, 6 C's ఉన్నాయి. ఈ 4 P's 6 C's మీరు తెలుసుకోగలిగితే మీరు కంటెంట్ ని బెస్ట్ గా తయారు చేయగలుగుతారు. బెస్ట్ గా అంటే బెస్ట్ గా తయారు చేయగలుగుతారు. అవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఒక నోట్బుక్ తీసుకోండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ క్వశ్చన్స్ అడుగుతాను, నోట్బుక్ చూపించమంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చి ప్లానింగ్. ఫస్ట్ పేజీలో రాసుకోండి ప్లానింగ్. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, కంటెంట్ రైటర్ ఎలా ప్లాన్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఇందులో ఈపీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు, టీటీడబ్ల్యూఎస్ చేసే వాళ్ళు ఉంటారు. 25 రోజుల తర్వాత మీ గుండెలో ఒక ధైర్యం ఉంటుంది. నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ లో ఉన్నప్పుడే అనుకోని విధంగా ఒక రోజు అవకాశం వచ్చింది అనుకోండి. మీకు అనుకోని విధంగా ఒక రోజు అవకాశం వచ్చింది. దాన్ని మీరు ఎలా థింక్ చేయాలి? పాజిటివ్ గా థింక్ చేస్తే ఏమవుతుంది? ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకుంటారు. అదే నెగిటివ్ గా థింక్ చేస్తే ఏమవుతుంది? ఏంది నాకు ఈ కర్మ, నాకే ఎందుకు వచ్చింది అవకాశం అనుకుంటారు. ఎస్, మీరు 25 days తర్వాత 100% మీరు అందరూ చాలా పాజిటివ్ గా థింక్ చేస్తారు. ఫస్ట్ పేజ్ లో ప్లానింగ్ రాసుకోండి. సెకండ్ పేజ్ లో ప్రిపరేషన్. సెకండ్ పేజ్ తీస్తావా చేసుకోవాలి. హలో, ప్రిపరేషన్ సెకండ్ పేజ్ లో, థర్డ్ పేజ్ లో ప్రాక్టీస్, ఫోర్త్ పేజ్ లో
ప్రజెంటేషన్. జస్ట్ ఈ 4 అంతే. మీరు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మీరు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలని ప్రతిదీ కూడా మీకు చాలా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఎస్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ఫస్ట్ ప్లానింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్లానింగ్ చెప్పే ముందు నేను ఒక మాట చెప్తాను. అదే ఇప్పుడు చెప్పాను, మీకు 25 రోజుల తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ వస్తుంది, మీ బాడీ మీద ఒక బ్లేజర్ ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది, మీకు ఎదురుకు ఒక అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఏం కావాలంటే మీకు ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ ఎలా వేసుకోవాలంటే దానికి W5H1 ఫార్ములా వాడాలి. W5H1 ఫార్ములా అదేంటంటే which, what, why, when, where. which, what, why, when, where అని మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకున్నట్లయితే హౌ టు ప్లాన్ అనేది మీకు వస్తుంది. ఏంటి అసలు మీకు వచ్చినటువంటి బాధ ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి మనం స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, స్కూల్ కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఏమని ఇన్వైట్ చేశారంటే 10th క్లాస్ స్టూడెంట్స్ లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అంటే ఏంటో టిప్స్ చెప్పండి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి టిప్స్ చెప్పండి, భయాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి టిప్స్ చెప్పండి అని ఇన్వైట్ చేశారు. ఆ ఇన్విటేషన్లో మీకుంది, మీకే కాల్ చేసి చెప్పారు. ఓకేనా, ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలా. which అంటే ఏం మాట్లాడమని చెప్పారు, వాట్ ఏ టాపిక్ మీద మీరు మాట్లాడమని చెప్పారు, ఎక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు, ఎప్పుడు ఇన్వైట్ చేశారు, ఎక్కడికి ఇన్వైట్ చేశారు, ఏ టాపిక్ మీద మాట్లాడమన్నారు, ఎందుకు మిమ్మల్నే మాట్లాడమన్నారు, ఓకే, ఎవరిని ఉద్దేశించి మాట్లాడమన్నారు, ఎప్పుడు మాట్లాడమన్నారు, ఎక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. ఈ 5 క్వశ్చన్స్ మీకు క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ మీద. ఏం మాట్లాడమన్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడమన్నారు, ఎందుకు మిమ్మల్ని మాట్లాడమన్నారు అంటే మీకు సర్టిఫైడ్ ట్రైనర్స్ కాబట్టి మిమ్మల్ని మాట్లాడమన్నారు, ఎప్పుడు మాట్లాడమన్నారు, ఎక్కడ వచ్చి మాట్లాడమన్నారు. ఈ 5 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే చూడండి. ఇప్పుడు స్కూల్కి రమ్మన్నారు, ఆ స్కూల్ మీకు దగ్గరగా ఉందా దూరంగా ఉందా, ఎప్పుడు రమ్మన్నారు, అక్కడికి వెళ్తే మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, లేదా ఓపెన్ ఆడిటోరియంలో మాట్లాడాలా లేదా క్లాస్ రూమ్లో మాట్లాడాలా, ఇలా మీరు అంచనా వేసుకోవాలి, అక్కడ విషయాలు చూడగలగాలి. అక్కడికి వెళ్తే మీకు మైక్ సెటప్ ఉందా లేదా, లేదు మీరు ఓన్గా లౌడ్ వాయిస్తో మీరు మాట్లాడాల్సి వస్తుందా, బయట మాట్లాడతారా లేదా క్లాస్ రూమ్లో మాట్లాడాల్సి వస్తుందా, ఓపెన్ ఆడిటోరియంలోనా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీకు కోఆపరేట్ చేస్తుందా లేదా, మీరు ఏ టాపిక్ మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలనే విషయాలు మీరు క్వశ్చన్ చేసుకున్నట్లయితే హౌ టు ప్లాన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్నే W5H1 ఫార్ములా అంటారు. మీకు ఎందుకు వచ్చింది అవకాశం, దేని మీద మాట్లాడడానికి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చింది, ఎప్పుడు మాట్లాడడానికి వచ్చింది, ఎక్కడ మాట్లాడడానికి వచ్చింది అనేది తెలిస్తే మీకు బేసిక్ ప్లాన్ అనేది జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ద క్లారిటీ ఆన్ ది అబవ్ పాయింట్స్, it develops the route map for the content preparation. బేసిక్ రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ క్వశ్చన్స్ మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ మీరు చేసుకున్నట్లయితే మీకు కంటెంట్ ప్లానింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ పేజ్కి వచ్చేయండి, ప్రిపరేషన్. నెక్స్ట్ పేజ్లో ప్రిపరేషన్ ఎలా తయారు చేసుకోవాలి. మీకు ఇమేజ్ చూపిస్తే ప్రిపేర్ అవడానికి వెళ్తున్నాను, అంత ఈజీ కాదు ప్రిపేర్ చేసుకోవడం. మీకు ఏదో అవకాశం వచ్చింది, ఎక్కడికో వచ్చి చెప్పమన్నారు, ఎవరు ఉద్దేశించి చెప్పమన్నారు, ఓకే ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు. మరి ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రిపరేషన్లో మీకు 6 పాయింట్స్ ఉంటాయండి, 6 C's ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఏ సందర్భం మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ కాజ్, ఏ కారణం చేత ఇన్వైట్ చేశారు, ఏ కారణం చేత మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు చెప్పే మాటల యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉంది, దాని యొక్క వాస్తవికత ఎలా ఉంది అనేది మీరు చెప్పగలి. నెక్స్ట్ మీరు చెప్పే మాటలకి కనెక్టివిటీ ఉంటుందా లేదా, మీరు ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్కి కనెక్టివిటీ ఉందా లేదా, ఎలా ఉంటుందో చెప్తారు. నెక్స్ట్ మీరు కథని రాసుకునేటప్పుడు కామన్ సెన్స్ వాడుతున్నారా లేదా, ఆ స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు కామన్ సెన్స్ వాడుతున్నారా లేదా, అసలు కంటెంట్ ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంతసేపు ఇది వినలేదంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది, మీకు సెషన్ యూజ్ లేదన్నమాట. ఓకే, కంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ, కనెక్టివిటీ, కామన్ సెన్స్, కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఓకే, ఒక్కొక్కటి మనం ఎగ్జాంపుల్స్ తో చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చి సందర్భం, ఏ సందర్భంలో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు,
ఏ సందర్భంలో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ సందర్భం తెలియకోకుండా మీరు వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? కష్టం అవుతుంది, మీ సెషన్ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ యూ షుడ్ నో హూ ఆర్ యువర్ ఆడియన్స్. యూ షుడ్ నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద టాపిక్. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద టాపిక్. అసలు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మీరు అక్కడికి వెళ్ళేది 10th క్లాస్ స్టూడెంట్ చెప్పడానికా, 6th క్లాస్ స్టూడెంట్ చెప్పడానికా, 5th క్లాస్ స్టూడెంట్ చెప్పడానికా? 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పాలి, 5th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పాలి, 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పాలి, డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పాలి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పాలి, లేదు యువత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు జాబ్స్ కోసం రెడీగా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి, జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళకి ఏం చెప్పాలి, ఇలా మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అనేవారు ఎడ్యుకేటర్స్ కాదా, జాబ్ హోల్డర్స్ కాదా, విలేజ్ పీపుల్సా, సిటీ పీపుల్సా, ఇలా మీరు ఒక అవగాహనకి రాగలగాలి. అవగాహనకి వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ ఆడియన్స్ బేస్డ్ కంటెంట్ని మీరు డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది. వాళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది హిందీ మాట్లాడతారు. మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను, ఆ స్కూల్కి వెళ్తే అక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు హిందీ రాదు సరి. అందరూ వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మేనేజ్ చేయడం వల్ల కొంత చేయగలిగాను. ఆ ఉర్దూ లాంగ్వేజ్ సార్ మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పారు. అలా మీకు ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ యొక్క కమ్యూనిటీ ఏంటో కూడా మీరు తెలుసుకోగలిగితే మీరు ఈజీగా వాళ్ళని రీచ్ అవ్వగలుగుతారు. మరి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలాంటి? అదే 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఏదైనా చిన్న జాబ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, జాబ్ హోల్డర్స్ యొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. వాళ్ళని ఉద్దేశించి మీరు చెప్పే కంటెంట్కి మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగాలి. సో ఇలా ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ని మీరు క్యాచ్ చేయగలిగితే సగం సక్సెస్ అవుతారు కంటెంట్ రైటింగ్లో. పిల్లలు ఉన్నప్పుడు ఏం చెప్తారు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు 5th క్లాస్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళకి కార్టూన్ జోక్స్, తెనాలి రామకృష్ణ కథలు, ఇట్లాంటి చిన్న చిన్న జోక్స్, కార్టూన్ జోక్స్ చెప్తూ ఉంటే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. అప్పుడు మీ కంటెంట్ ఏం చెప్పాలో దానికి జోడించి చెప్పాలి. అదే 6th to 10th క్లాస్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి స్పైడర్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్ లాంటివి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి హీరోయిజాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఆ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అటువంటి స్టోరీస్ యాడ్ చేసి మీరు కంటెంట్ చెప్పాలి. అదే ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొద్ది లవ్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్ చెప్పినట్లయితే వాళ్ళు కంటెంట్ని క్యాచ్ చేసేటువంటి ఈజీ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత జీవితాల్లో స్థిరపడాలి ఏదో ఒక జాబ్తో అని ఉండే వాళ్ళకి ఒక మంచి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీస్ చెప్పగలగాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఒక గోల్ అనేది సెట్ చేసుకోగలుగుతారు. అదే పెద్దవాళ్ళు ఉంటారు ఇంకా, అంటే మళ్ళాంటి వాళ్ళకి కొద్దిగా సెంటిమెంటల్ స్టోరీస్, హిట్లర్ లాంటి మూవీస్ చెప్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఇలా మనం ఏజ్ని బట్టి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి, 90 years వాళ్ళు ఉంటారు, 70 above, 60 above, వాళ్ళకి మనం క్లాసెస్ చెప్తుంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్తాడో చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. ఓకేనా? వాళ్ళతో మాట్లాడేటప్పుడు తప్పకుండా మన పురాణ ఇతిహాసాలని జోడిస్తూ మన కంటెంట్ని డెలివరీ చేయగలగాలి. అలా డెలివరీ చేసినట్లయితే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. అదేవిధంగా సెషన్ మార్నింగ్ తీసుకుంటున్నారా, ఈవినింగ్ తీసుకుంటున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇన్స్పిరేషనల్ కోట్స్తో స్టార్ట్ చేసి వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యేటువంటి సెషన్స్ తీసుకోవాలి. అదే ఆఫ్టర్నూన్ సెషన్స్ తీసుకున్నట్లయితే కొద్ది కామిక్ జోడించాలన్నమాట. కామెడీ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నిద్ర అనేది వదిలిపోతుంది. ఈవినింగ్ వచ్చేసరికి చాలా సీరియస్గా తీసుకోవాలి, ఇట్లాంటి కంటెంట్ లాంటి సెషన్స్ తీసుకోవాలి. ఇది ఎలా ఉంటుంది చెప్పిన ఒక 3.5 hour మూవీ, జనరల్గా మూవీస్ ఎలా ఉంటాయి 2 hours అయిపోతాయి, లేదా 2 hours 15 minutes ఉంటుంది. కానీ ఇది ఏమవుతుంది 3 hours వెళ్తుంది అనమాట సినిమా. సో ఇట్లాంటి స్టోరీస్ చెప్తూ ఉండాలి. సో ఆడియన్స్ ఎలా ఉన్నారు అనేది మనం చూస్ చేసుకొని ఆ ఆడియన్స్ బేస్డ్ మనం టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియన్స్ బేస్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు కాజులో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏ కారణం చేత మిమ్మల్ని పిలిచారు? ఫస్ట్ ద పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. అంటే నేను ఈరోజు మీకు సెషన్ తీసుకోవాలి, నేనేం సెషన్ తీసుకోవాలి, నేను వచ్చి మీకు కంటెంట్ ఏంటో చెప్పాలి. నేను స్టేజ్ ఫియర్ చెప్తాను అనుకోండి, మీరేమంటారు, ఆల్రెడీ అయిపోయింది సార్, చాలా నమస్తే, మాకు ఇంకా పని ఉందని క్లోజ్ చేసుకుంటారు. అంటే నేను TTWS అనే ఒక సందర్భంలో వచ్చి కంటెంట్ అనే కాజ్తో మీకు సెషన్ తీసుకుంటున్నాను. TTWS అనే ఒక సందర్భంలో మీకు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాను, కంటెంట్ అనే ఒక కాజ్తో మీకు నేను సెషన్ తీసుకుంటున్నాను. మిమ్మల్ని స్కూల్కి ఇన్వైట్ చేశారనుకోండి, స్కూల్కి ఇన్వైట్ చేసినప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి, ఎగ్జామ్ టిప్స్
ఎలా ఉండాలి, భయం ఎలా పోగొట్టుకోవాలో చెప్పాలి. అదే డిసెంబర్లో ఇన్వైట్ చేసినప్పుడు లేదా అక్టోబర్లో ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్ స్కూల్ లేక్ అనుకోండి, ఒక ఎంటర్టైన్మెంట్గా వాళ్ళకి సెషన్ తీసుకోవాలి. అదే జూన్లో పిలిచినప్పుడు, జూలైలో పిలిచినప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళకి గోల్ సెట్టింగ్, అసలు ఈ 1 year మీరు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్గా మీ అకాడమిక్ ఇయర్ని ఎలా కంప్లీట్ చేయాలనేది మీరు చెప్పగలగాలి. ఇలా మీకు మీ పర్పస్ ఏంటో తెలిసి ఫస్ట్ ఆడియన్స్కి తెలిసేలా ఉండాలి. అదేవిధంగా యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రయింగ్ టు ఇన్స్పైర్, మోటివేట్ ఆర్ పర్స్యూడ్. అసలు నువ్వేం చేయాలనుకున్నావు స్పీకర్గా, వాళ్ళని ఏం చేయాలనుకున్నావు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా, వాళ్ళని మోటివేట్ చేద్దాం అనుకున్నావు, వాళ్ళని పర్స్యూట్ చేద్దాం అనేది నీకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండి ఆ సందర్భానుసారం నువ్వు వెళ్ళి ఏ కారణం చేత వెళ్తున్నావో ఆ కారణం మాత్రమే మాట్లాడగలగాలి. నేను కంటెంట్ చెప్పకుండా బాడీ లాంగ్వేజ్నో స్టేజ్ ఫియర్ చెప్తానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరు. కాబట్టి ఆ పర్పస్ అనేది మీకు తెలిసి ఉండాలి. దిస్ ఇస్ అబౌట్ ద కాజ్. నెక్స్ట్ క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ ముందు ఇక్కడ ఒక వీడియో చూడండి. అసలు వార్త ఏంటి, వీడు చెప్పే వార్త ఏంటి, అసలు వార్తలను వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్ళీ చుక్కెదురైంది. ఆపో, ఏంట్రా సామెతలు చదువుతున్నావు, న్యూస్ చదువురా అంటే అదే బీబీసీ సీఎన్ చూడరా నువ్వు, వాళ్ళు కూడా ఇలాగ సామెతలు చదువుతారా లేదా మామూలు. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త, నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులను కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబిగా. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త, నటి ఇలియానా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమని అన్నారు. దేనికైనా సై అంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవా నుంచి ఊడిపడ్డ ఈ జగన సుందరి దర్శకుడు కోరితే బికినీయే కాదు, ఎంత దూరం వెళ్ళటానికైనా ఏం చేయటానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసింది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ అమ్మాయి ఏం చెప్పింది నువ్వు, ఆ అమ్మాయి ఏం చెప్తే రాయడానికి మేమెందుకండి, దానికి ఏదైనా యాడ్ చేస్తే కదా పెప్పొచ్చేది. ఏ విషయాన్ని ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిక్కిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది. ఓకే, ఈ వీడియో చూసారు కదా. క్రెడిబిలిటీ గురించి చెప్పేటప్పుడు ఈ వీడియో చూపించాలంటే క్రెడిబిలిటీ, వాస్తవికత, దాని యొక్క విలువ, మనం మాట్లాడే మాటల యొక్క విలువ ఎలా ఉండాలి, ఆ మాటల్ని ఎలా తారుమారు చేసి చెప్పకూడదు. 90s లో చూసినట్లయితే శాంతి స్వరూప్ డిడి న్యూస్ లో చాలా స్పష్టంగా ఎటువంటి మొహలో కవలికలు లేకుండా, బాడీలో లేకుండా తన పెదాలు మాత్రమే కదులుతుండే న్యూస్ వచ్చేది, మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చేది. కానీ న్యూస్ ఛానల్స్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఈ 20th centuryలో ఏమైంది, అక్కడ ఏం జరిగిందో ఆ విషయాన్ని వదిలేసి ఆ కంటెంట్ని విపరీతమైన పెప్ జోడించి మసాలాలు యాడ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదువుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. ఈ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేటువంటి విధానంలో యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నారు, దాని యొక్క విలువని దెబ్బతీస్తున్నారు, దాని యొక్క వాస్తవికతని దెబ్బతీస్తున్నారు. ఒక న్యూస్ ఛానల్లో చూసినట్లయితే న్యూస్ ఒకలా ఉంటుంది, ఇంకొక న్యూస్ ఛానల్లో చూసినట్లయితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వాస్తవిక న్యూస్ చదివాడు, దానికి క్రియేటివిటీ యాడ్ చేసి బ్రహ్మానందం చదివాడు. విషయానికి క్రియేటివ్ యాడ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను. అంటే మనం మాట్లాడే మాటలు, ఒక పబ్లిక్ స్పీకర్ గా మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా వాస్తవికతని వేరు చేసేలా ఉండకూడదు. అలా వాస్తవికతని ఎప్పుడైతే మనం వేరు చేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అందిస్తున్నామో అప్పుడు ఆ కంటెంట్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. యాజ్ ఎ స్పీకర్ గా మీ యొక్క విలువను కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ రోజులో ప్రతిదీ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు సెర్చ్ చేస్తారు, వాళ్ళకి నిజమేంటి అనేది తెలుస్తుంది. మీరు ఎఫెక్టివ్ గా చెప్తారేమో, కానీ అబద్ధం ఎఫెక్టివ్ గా చెప్పినట్లయితే ఏమవుతుంది, అది తప్పుడు సమాచారం అనేది వెళ్తుంది, మనం ఉన్నటువంటి నిజాన్ని ఒక రాంగ్ రూట్ లో చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ గా మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఉన్నటువంటి కంటెంట్ ని, దాని యొక్క వాస్తవికత మిస్కోకుండా చెప్పగలడం ఒక పబ్లిక్ స్పీకర్ యొక్క ముఖ్య బాధ్యత. మరి క్రెడిబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్రెడిబిలిటీని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి
కంటెంట్ క్రెడిబిలిటీ, అండ్ సెకండ్ వన్ వచ్చి స్పీకర్ క్రెడిబిలిటీ. మరి కంటెంట్ క్రెడిబిలిటీ అంటే ఏంటి? మీకు ఇటీవల వచ్చినటువంటి సినిమాలు తెలుసు మీకు. ఇదేంటి? ఆదిపురుష్ మూవీ. ఆదిపురుష్ మూవీలో డైరెక్టర్ ఏం చేశాడు? తనకు తెలిసిన రామాయణాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ వాడి తనకి ఇష్టం వచ్చినట్టు ఆంజనేయుని క్రియేట్ చేశాడు, రాముని క్రియేట్ చేశాడు, లక్ష్మణుని క్రియేట్ చేశాడు, టోటల్ క్యారెక్టర్స్ని మార్చాడు, కథని కూడా మార్చాడు. అంటే రామాయణం అనే ఒక చారిత్రాత్మక కథని తను ఏం చేశాడు? తన క్రియేటివిటీ ఎక్కువగా వాడి దానికి చెడ్డ పేరు తెచ్చేసి అందరి యొక్క మనోభావాన్ని దెబ్బతీశాడు. దీన్నే కంటెంట్ క్రెడిబిలిటీని డీవియేట్ చేయడం అంటారు. అదే రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీలో హనుమంతుని ఎలా చూపించాలో అలానే చూపించాడు. ఇది ఇటీవల రిలీజ్ అయ్యి ఎంతో మంది తెలుగు అండ్ అదర్ కంట్రీస్ లో కానీ అదర్ స్టేట్స్ లో కానీ ఎంతో మంది రెస్పాన్స్ హిట్ అయింది. ఇక్కడ చూడండి, డైరెక్టర్ చేసినటువంటి క్రియేటివిటీ అంటే ఆ క్రెడిబిలిటీని దెబ్బతీయగలిగారు. ఇలా దెబ్బతీయడం వల్ల ఏమవుతుంది? వాస్తవికత అనేది మిస్ అవుతుంది. ఒక పబ్లిక్ స్పీకర్ గా ఎప్పుడు కూడా కథ యొక్క వాల్యూని మనం తగ్గించకుండా మాట్లాడగలగాలి. కథే కాదు, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు. ఈ ప్రపంచంలో ఎక్కువ మరణాలు గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి అని WHO ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. నాకు తెలుసు కదా సైన్స్ అని నేను గుండె జబ్బులు కాదు క్యాన్సర్ అని పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? అక్కడ మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇటువంటి మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఒక పేపర్ లో ఒక న్యూస్ ఒకలాగా వస్తుంది, ఇంకో పేపర్ లో ఇంకొక వస్తుంది. ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, సెకండ్ ఏంటంటే దానికి వాళ్ళు మసాలా జోడించడం వల్ల ఏమవుతుంది? ఇలా మనకి దాని యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నెక్స్ట్, స్పీకర్ క్రెడిబిలిటీ అంటే ఏంటి? స్పీకర్ క్రెడిబిలిటీ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, బాగా లేదు, మార్పు తీసుకురావాలి అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ ఉన్నటువంటి 30 మందికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని కూడా కూర్చుని చూస్తాక రండి చెప్పాను. నేను వెళ్ళి నాతో పాటు ఈ 30 మందిలో 20 మంది వచ్చి కూర్చున్నారు. ఏం చేస్తారు? నెక్స్ట్ డే ఈ ప్రపంచం అంతా ఫాలో అవుతుందా? రేపు బంద్ పాటించాలని నేను చెప్పాను. వింటారా? ఈ ప్రపంచం వింటుందా? ఈ స్టేట్ వింటుందా? అట్లీస్ట్ మన గల్లీలో ఉన్న వాళ్ళు వింటారా? మన ఊర్లో మనం చెప్తే ఎవరు వింటారు? కానీ అదే స్టేట్మెంట్ మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, మంచి మార్పుల కోసం నేను కృషి చేస్తున్నానని ఒక సెలబ్రిటీ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జేడి లక్ష్మణ్ గారు కావచ్చు, గంపా నాగేశ్వర గారు కావచ్చు, ఇంకెవరైనా అటువంటి సెలబ్రిటీ వచ్చి మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, ఈ విద్యా వ్యవస్థ వల్ల యువతకి ఉద్యోగాలు అనేది రావట్లేదు, స్కిల్స్ లేకపోవడం వల్లనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అదే నేను వెళ్ళి ఈ స్టేట్మెంట్ని నేను చౌరస్తాలో కూర్చొని రోజు అరుస్తున్నాను అనుకోండి, 4 రోజులు ఎటువంటి మార్పు ఉండదు. కానీ అదే ఒక సెలబ్రిటీ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? వింటారు. అంటే రీజన్ ఏంటి? ఇక్కడ ఆ స్పీకర్కి, ఆ చెప్పే వ్యక్తికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆ వ్యక్తికి ఉన్నటువంటి విలువ. అంటే అనదర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఐటి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అబ్బాయికి ఇంటి పక్కన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి మంచి జెమ్, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్ వచ్చి చెప్తానంటే మీరు ఎక్కువ విలువిస్తారా చెప్పించడానికి? లేదు. ఐఐటి ఢిల్లీలో చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ వచ్చి చెప్తానంటే మీకు ఎక్కువ విలువిస్తారా? ఐఐటి ఢిల్లీలో చదివేటువంటి స్టూడెంట్ వస్తే కూర్చోబెట్టి నాన్న స్నాక్స్ ప్రిపేర్ చేసి టీ ఇచ్చి ఇంకొక 1 అవర్ చెప్పున్నాను మా అబ్బాయికి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాం. అదే మన ఇంటి పక్కన అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి చెప్తానంటే వాడితో తిరిక్కరా, నువ్వు కూడా అట్లా అయిపోతావు అని చెప్తాం. రీజన్ ఏంటంటే ఐఐటి ఢిల్లీలో సీటు కొట్టి తను విలువని చాటి చెప్పుకున్నాడు సమాజానికి. సమాజంలో తనకంటూ ఒక విలువ ఉంది. అంటే ఎప్పుడైనా నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటకి విలువని ఎప్పుడు కూడా మాట్లాడాలి. ఫస్ట్ చెప్పిన దాన్ని ఏమంటారు? కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. మళ్ళీ చెప్తాను, నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో నీకు గుర్తింపు అనేది వస్తుంది. యాజ్ ఏ స్పీకర్గా ఎన్నో విలువైన మాటలు మనం సమాజానికి చెప్తాం. ఆ సమాజానికి చెప్పే విలువైన మాటల యొక్క విలువను ఎప్పుడు తగ్గించి చెప్పకూడదు. అది కంటెంట్ క్రెడిబిలిటీ. సరే, మరి నువ్వు చెప్తే సమాజం వినాలంటే ఎప్పుడు వింటుంది? ఎప్పుడు వింటుందంటే నీకంటూ సమాజంలో ఒక విలువ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. నువ్వు ఎంచుకున్న రంగంలో ఒక క్రమశిక్షణతో నువ్వు ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నప్పుడు అది నీకంటూ ఒక క్రెడిబిలిటీ వస్తుంది.
మరి ఏది నువ్వు కంటెంట్లో ఇంక్లూడ్ చేయకూడదు, ఏది ఇంక్లూడ్ చేయకూడదు అంటే మత కుల రాజకీయాలు ఎప్పుడు కూడా కంటెంట్లో ఇంక్లూడ్ చేసి మాట్లాడకూడదు, వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడకూడదు. అదేవిధంగా మన సమాజంలో ఈ టెర్రరిజం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రపంచానికి. అటువంటి టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసేటువంటి విషయాలు కూడా మనం ఇంక్లూడ్ చేయొద్దు కంటెంట్ మాట్లాడేటప్పుడు. అదేవిధంగా మూఢనమ్మకాలని ఇంక్లూడ్ చేసి మాట్లాడవద్దు. మూఢనమ్మకాలు మీకేదో ఉంటాయి, ఊళ్ళో ఏదో చూస్తారు, అది తీసుకొచ్చి సమాజానికి చెప్పకూడదు. అదేవిధంగా నీకున్నది ఏదో అభిప్రాయాన్ని తీసుకొచ్చి ఎటువంటి రిసోర్స్ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి రిఫరెన్స్ లేకుండా నువ్వు కంటెంట్లో యాడ్ చేయకూడదు. దానికి నువ్వు మాట్లాడే ఒక నువ్వు చేసే కంటెంట్ యొక్క విలువని నువ్వు యాజ్ ఇట్ ఈస్గా సమాజానికి నీకున్నటువంటి ఎదుటి ఉన్నటువంటి ఆడియన్స్కి నువ్వు అందించగలుగుతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా నీకైనా విలువ ఉండాలి. నీకు విలువ రావాలంటే చాలా టైం పడుతుంది. అంతవరకు కూడా క్రమశిక్షణతో నువ్వు సమాజంలో మెలిగితే అప్పుడు నువ్వు చెప్పే మాటను వినగలుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పినా వింటారు. లేదా నువ్వు విలువైన మాటలు చెప్పేటప్పుడు ఆ విలువైన మాటల యొక్క విలువను తగ్గించకుండా నువ్వు కంటెంట్ని ప్రిపేర్ చేయగలగాలి. అది మీ బాధ్యత. నేను నాకు ప్లానింగ్ ఏంటో తెలిసింది, ప్రిపరేషన్లో సందర్భం ఏంటో తెలిసింది, కాజ్ ఏంటో తెలిసింది, నేను ఏది పడితే అది మాట్లాడుతుంటే కుదరదు. ఆ మాటల యొక్క విలువ అనేది ఎదుటి వారికి పర్ఫెక్ట్గా అర్థమై వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్లేలా ఉన్నప్పుడు మాత్రమే యాజ్ ఎ స్పీకర్గా నువ్వు సక్సెస్ అయినట్లు, సమాజానికి మంచిని అందించినట్లు అవుతుంది. నెక్స్ట్, క్రెడిబిలిటీ అయిపోయింది. కనెక్టివిటీ. ప్రతి సినిమాకి కూడా స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. రాజమౌళి కొన్ని సినిమాలు తీసుకున్నట్లయితే అన్ని సినిమాల్లో తను సక్సెస్ అవుతారు. రీజన్ ఏంటంటే ప్రతి సినిమాలో ప్రతి సన్నివేశాన్ని పరిపూర్ణంగా ప్యూర్గా పర్ఫెక్ట్గా తీసి దాన్ని కనెక్ట్ చేయగలుగుతాడు, కథని అలా రాసుకోగలుగుతాడు వాళ్ళ నాన్నగారి సహకారంతో. అందువల్ల రాజమౌళి గారు హిట్ అవుతారు, ప్రతి సినిమా హిట్ అవుతుంది. పూరి జగన్నాథ్ ఉన్నాడు, తన మాస్ డైలాగులతో యూత్ని అట్రాక్ట్ చేసినటువంటి కెపాసిటీ ఉన్న మనిషి. కానీ కొన్ని సినిమాలు తీసుకున్నట్లయితే స్క్రీన్ ప్లే అనేది మిస్ అవుతుంది. రీసెంట్గా వచ్చినటువంటి లైగర్ మూవీ, దాంట్లో మైక్ టైసన్ తీసుకొచ్చి చివరికి ఒక కామెడీ ఫైట్ పెట్టి సినిమాని అట్టర్ ఫ్లాప్ చేయగలిగాడు. పోకిరి సినిమా తీసుకోండి, పవర్ఫుల్ క్యారెక్టర్ జనరేట్ చేసి సక్సెస్ అవ్వగలిగాడు. త్రివిక్రమ్ ఉన్నారు డైరెక్టర్. ఈ త్రివిక్రమ్ మాటలతోనే స్క్రీన్ ప్లే చేయగలుగుతాడు, ఆ డైలాగ్స్ మనని ఆలోచింపచేసేలాగుంటాయి. ఒక డైలాగ్ చక్కగానే మనం వినగానే ఆలోచిస్తుంటాం, ఆ కథ వెళ్ళిపోతూనే ఉంటుంది ముందుకి. అలా ఒక పర్ఫెక్ట్ 10 డైలాగులు రాయగలిగితే ఒక డైరెక్టర్ సక్సెస్ అవుతాడు. అదే విధంగా ఒక పర్ఫెక్ట్ 4 అనుభవంతో కూడినటువంటి మాటలు ఒక పబ్లిక్ స్పీకర్ మాట్లాడగలిగితే తనకు ఎదుటి ఉన్నటువంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. తను రాసుకున్నటువంటి కథలు కావచ్చు, పేజీలు పుస్తకాలు కావచ్చు, ఏదైనా కూడా తను మాట్లాడాలంటే అక్కడ పవర్ఫుల్ కనెక్టివిటీ అనేది ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి. మరి మీరు కథను తయారు చేసుకున్నారు, మీరు స్క్రిప్ట్ని తయారు చేసుకున్నారు, దానికి ఎలా ఉండాలి స్క్రీన్ ప్లే అనేది నేను చెప్తాను. ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రిప్ట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ మేనర్. అంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అనేది చాలా బెస్ట్గా ప్రాపర్గా ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఓబీసీ టెక్నిక్ ఉండాలి. మీరు సినిమా చూడొచ్చు, ప్రతి సినిమాలో కూడా ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, మధ్యలో కథ చెప్తారు, చివరికి వచ్చేసరికి క్లైమాక్స్ ఉంటుంది. మనం తెలుగు ఆడియన్స్ ఏం కోరుకుంటామంటే కథలో మంచి హీరో, ఒక ఫైట్, ఒక సాంగ్ మంచి ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటాం. క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో సక్సెస్ అవ్వాలి, మంచి ఫైట్ ఉండాలి, కాస్ట్లీ ఫైట్ ఉండాలి, బడ్జెట్ ఒక 500 కోట్లు ఉంటేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈ మధ్య చిన్న సినిమాలు చూడట్లేదు థియేటర్కి వెళ్ళి, అది ఎంత బాగున్నా. రీజన్ ఏంటంటే అది అంత ఎఫెక్టివ్గా ఉండాలి మనకి. ఈ 5 minutes సెషన్ ఉన్నా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes సెషన్ ఉంటే మీరు కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి? 10 minutes సెషన్లో 1.5 minutes ఇంట్రడక్షన్ లాగా ఉండాలి, 1.5 to 2 minutes ఇంట్రడక్షన్ ఉండాలి. అదే 1.5 to 2 minutes క్లైమాక్స్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి, సీఫర్ క్లోజింగ్. మధ్యలో ఆ 6 minutes మీరు చెప్పాలనుకున్నటువంటి మాటలు చెప్పాలి. ఆ మాటలు ఎలా చెప్పాలంటే చిన్న చిన్న కొటేషన్స్ కావచ్చు, చిన్న చిన్న కథలు కావచ్చు, అదేవిధంగా మహనీయులు చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, చిన్న చిన్న స్టోరీస్ కావచ్చు, యాడ్ చేసుకుంటూ మీ కథను చెప్పగలగాలి. అప్పుడు మీ కంటెంట్ అనేది బేసిక్గా ఒక ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ ఉండాలి, 1.5 to 2 minutes ఫర్ 10 minutesకి చెప్తున్నాను. 1.5 to 2 minutes ఓపెనింగ్ ఉండాలి, అదే 1.5 to 2 minutes క్లోజింగ్ ఉండాలి, అంటే క్లైమాక్స్. మిగతా 6 minutes బాడీ ఉండాలి. అంటే ఈ బాడీలో మీరు మళ్ళీ ఏం చేయాలి?
చిన్న చిన్న కొటేషన్స్, చిన్న చిన్న కథలు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా యాడ్ చేసుకుంటూ రాసుకున్నట్లయితే మీకు బేసిక్ కనెక్టివిటీ అనేది దొరుకుతుంది. బేసిక్ కనెక్టివిటీ అనేది దొరికింది. మరి కనెక్టివిటీలో ఇంకా డెప్త్గా బాడీని ఎలా ప్రిపేర్ చేయాలంటే 7C ఫార్ములా వాడాలి. బాడీని ఎలా చేయాలంటే 7C ఫార్ములా వాడాలి. 7C అంటే ఏంటో చూడండి. ఫస్ట్ మీరు ఏదైనా టాపిక్ వచ్చి మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ టాపిక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆడియన్స్ని కన్విన్సింగ్ చేసేటువంటి కెపాసిటీ నీలో ఉండాలి. నువ్వు రాసుకున్న దాంట్లో ఫస్ట్ కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. సెకండ్ వన్ క్లారిటీ ఉండాలి. ఈరోజు నేను చెప్పేది కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ మీకు రీచ్ అవ్వడం కోసం నేను ఏం చేస్తున్నాను, చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాను. అట్లా క్లారిటీగా మీరు చెప్పగలగాలి. నెక్స్ట్ ఒక స్థిరత్వం అనేది ఉండాలి. ఒక ఫస్ట్ 5 minutes బాగా ఉరికించి తర్వాత 5 minutes తగ్గించి మళ్ళీ 4 minutes కాకుండా ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా కంటిన్యూటీ అనేది ఎప్పుడు మిస్ కాకూడదు. నెక్స్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి. ఇవన్నీ మీకు ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే సినిమాలో చూడవచ్చు. ఒక సినిమా తీసుకున్నట్లయితే ఫస్ట్ కథ స్ట్రాంగ్ ఉంటేనే మనం చూస్తాం. ఆ చెప్పే విధానంలో క్లారిటీ ఉంటేనే చూస్తాం. ఆ కథలో ఒక స్థిరత్వం ఉంటేనే చూస్తాం. ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఒక ఐటెం సాంగ్ పెడతారు మన తెలుగులో, ఓకేనా? అలా ఉంటే మనం చూస్తామా? బోర్ కొట్టేస్తుంది, మిస్ అవుతుంది, కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. ఒక కథ చెప్పేటప్పుడు ఇంక నెక్స్ట్ ఏం చెప్తాడని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి. ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో నీకు క్రియేటివిటీ ఉండాలి. ఆ క్రియేటివిటీ ఎప్పుడైతే నీకు మిస్ అవుతుందో అప్పుడు నువ్వు ఒక పబ్లిక్ స్పీకర్గా ఫెయిల్ అయిపోతావు, రైటర్గా ఫెయిల్ అయిపోతావు. అండ్ ఓవరాల్గా బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. ఉండాలి. లైగర్ మూవీ తీసుకోండి, అది ఎందుకు ఫెయిల్ అయిందంటే కంక్లూజన్ అనేది వర్స్ట్ ఉంటుంది అనమాట. చాలా ఎఫెక్టివ్గా తీయగలిగాడు, కానీ చివరికి చూసినట్లయితే క్లైమాక్స్ ఫెయిల్ అయిపోతుంది, డల్ అయిపోతుంది. కాబట్టి మీరు కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి, బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. ఇలా ఈ 7Cs మీరు ఫాలో అయినట్లయితే బాడీలో ఫాలో అయినట్లయితే మీ కంటెంట్ అనేది సక్సెస్ అవుతుంది. యాజ్ ఏ కంటెంట్ రైటర్గా మీరు సక్సెస్ అవుతారో, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే కంటెంట్ రైటింగ్లో మీకు గ్రిప్ వస్తుందో అప్పుడు మీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. మీరు నలుగురితో మాట్లాడే విధానం మారిపోతుంది, నలుగురితో కమ్యూనికేట్ అయ్యే విధానం మారిపోతుంది. ఒక స్ట్రక్చర్ మేనర్లో మాట్లాడగలుగుతారు. మీరు అప్పుడు సక్సెస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఒక పబ్లిక్ స్పీకర్కే కాదు, ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ప్రతి డైరెక్టరు టాలెంట్ ఉన్న వాళ్ళే, కానీ కొన్ని సినిమాలు చూస్తాం మనం, ఇవి చూస్తే బాగున్నాయి కదా, ఎందుకు ఫెయిల్ అయ్యా అనుకుంటాం. రీజన్ ఏంటంటే అక్కడ స్క్రీన్ ప్లే మిస్ అవుతుంది. ఏది పెట్టాలో అక్కడ పెట్టకుండా ఇంకేదో పెడుతుంటారు అనమాట. క్లారిటీ ఉండదు, ఒక మన అత్తుకునేటలాగా కెపాసిటీ ఉండదు ఆ కథలో, ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయరు. అప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. దిస్ ఇస్ అబౌట్ ద కనెక్టివిటీ. ఒక స్క్రిప్ట్ తయారు చేసినప్పుడు 1.5 minutes నుంచి 2 minutes వరకు ఇంట్రడక్షన్, 1.5 to 2 minutes క్లోజింగ్ ఉంటే, మధ్యలో 6 minutes బాడీ ఉంటే, ఆ బాడీలో ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు మీకు ఏమవుతుంది, బెస్ట్ యాక్టివిటీ అనేది దొరుకుతుంది. నెక్స్ట్, మరి ఈ క్రియేటివ్గా ఎలా థింక్ చేయాలి, ఈ క్రియేటివిటీ ఎలా వస్తుంది, నేను ఎలా క్యూరియాసిటీని క్రియేట్ చేయగలుగుతా అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంత వేల మంది స్పీకర్స్ ఉన్నారు, మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మనకంటూ ఒక హిస్టరీలో ఒక పేరు ఉండాలి. ఇంపాక్ట్ ట్రైనర్గానే కావచ్చు, లేదా మోటివేషనల్ స్పీకర్గా ఈ సమాజంలో ఒక పేరు ఉండాలంటే మీ థింకింగ్ ఎలా ఉండాలంటే చాలా క్రియేటివ్గా ఉండాలి. మరి క్రియేటివ్గా రావాలంటే ఏం చేయాలి? అందరిలా మీరు ఆలోచిస్తే వస్తుందా కంటెంట్? రాదు. మీరు బయటకు వచ్చి ఆలోచించాలి. అందుకే థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్. మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి ఆలోచిస్తారో అప్పుడు మీ కంటెంట్ అనేది నావెల్గా ఉంటుంది, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. మరి అది ఎలా వస్తుంది? అది అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు. ఎవరైతే మనసు పెట్టి పని చేస్తారో వాళ్ళకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడండి. తన బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? తను బ్యాటింగ్ చేస్తే గ్రౌండ్లో 360 degrees బ్యాటింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఇతనితో పాటు ఏబీ డివిలియర్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన కంట్రీ కాబట్టి మనం చెప్పుకున్నాం. ఏబీ డివిలియర్స్ కూడా ఏం చేస్తాడు, 360 degrees బ్యాట్ జులిపించగలుగుతాడు. తను కొట్టిన 50 runs చూస్తే 25-30 బాల్లో కొడతాడు. ఆ 50 runs కూడా గ్రౌండ్లో అన్ని డైరెక్షన్స్లో ఉంటాయి. ఆ విధంగా మీ థింకింగ్ ఉండాలి. అంటే 360 degrees నువ్వు ఏ విషయం పట్లనైనా ఆలోచించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ సమాజం మీద గ్రిప్ అయిపోతుంది. నేను ఆలోచించిన
కరెక్ట్ నేను పట్టిన తేలికి మూడే కాళ్ళని మీరు అన్నారనుకోండి, ఏమవుతుంది? మీరు వన్ వేలోనే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తి డైరెక్షన్లో నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోలేవు ఎప్పటికీ కూడా. అందుకే నేను అంటున్నాను, ఒక పబ్లిక్ స్పీకర్గా ఎదగాలి, లేదా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా నీ ఆలోచన విధానం అనేది 360 డిగ్రీస్లో ఉండాలి, నీ ఎదుటివారి పట్ల లేదా నీకు ఎదురైనటువంటి సమాజంలో ఎదురైనటువంటి సన్నివేశాల పట్ల, సంఘటనల పట్ల. అలా ఎప్పుడైతే నీ థింకింగ్ లేదో ఈ ప్రపంచంలో ఒక మూలకి వెళ్ళిపోతావు. నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ నీ ఆలోచన ఎప్పుడైతే క్రియేటివ్ 360 డిగ్రీస్లో ఉంటుందో ఎప్పుడు కూడా నువ్వు టాప్లో ఉంటావు. ఈ సమాజం నిన్ను ఆదర్శంగా తీసుకుంటుంది, ఒక పబ్లిక్ స్పీకర్గానే కాదు, ఒక మనిషిగా కూడా. ఒక లాయర్ అయితే ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? తను ఎంచుకో ఏదైతే ఉంటుందో దాని వైపే వాదించగలుగుతాడు. కానీ జడ్జి ఎలా ఉంటాడు? తను పైనుండి అన్ని డైరెక్షన్ తీసుకోగలుగుతాడు. మీరు ఎప్పుడు కూడా ఒక జడ్జి లాగా థింక్ చేయాలి తప్ప ఒక లాయర్ లా వన్ సైడ్ ఆలోచించకూడదు. ఇలా మీ ఆలోచన విధానం ఉన్నట్లయితే మీరు తప్పకుండా క్రియేటివ్ గా ఆలోచించగలుగుతారు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, ప్రపంచానికి కొత్త విషయాలు కలుగుతారు. మరి కంటెంట్ ప్రిపరేషన్ కి, పబ్లిక్ స్పీకింగ్ కి నేను సార్ అంటే నేను 40,000 పుస్తకాలు చదివాను, 20,000 పుస్తకాలు చదివాను, ఇప్పటికే నేను చాలా పుస్తకాలు చదివాను, నాకు సబ్జెక్ట్ లో నేను చాలా ఎక్స్పర్ట్ అంటే ఎవరికి కావాలి నీకు ఎక్స్పర్ట్? నువ్వు ఎక్స్పర్ట్వే కావచ్చు. ఆ ఎక్స్పర్ట్ కి, ఆ నాలెడ్జ్ కి నీ అనుభవాన్ని ఎప్పుడైతే జోడించి నువ్వు సమాజానికి ఇస్తావో అప్పుడు ఒక నోవెల్ పీస్ విను. అప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి అర్థమయ్యేలా తీసుకోగలుగుతుంది. నువ్వు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ కాదు. అక్కడ దొరికి పుస్తకాలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా చదివి వచ్చి ఇక్కడ వదిలిపెట్టడానికి. అలా ఉన్నట్లయితే నువ్వు ఏమవుతావు? ఒక ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ డెలివరీ బాయ్ అవుతావు. ఏదైతే పుస్తకాలు నువ్వు చదువుతావో దాన్ని నీ అనుభవంతో జోడించి నీ ప్రస్తుత మానసిక స్థితితో ఈ ప్రపంచానికి అనుగుణంగా నువ్వు దాన్ని డెలివరీ చేయగలిగితే అప్పుడు నువ్వు క్రియేటివ్ పర్సన్. నేనేదో 1940s ఒక పుస్తకాన్ని చదివాను, అదే తీసుకొచ్చి మీకు చెప్తాను, అప్పటి రోజులు ఇప్పుడు ఉన్నాయంటే ఇప్పుడు ఎవరు నిన్ను ఫాలో అవ్వరు. ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవుతూ ఉండు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకో, దానికి నీ అనుభవాన్ని జోడించు. ఎప్పుడైతే నీ అనుభవం జోడిస్తావో అప్పుడు నీ ఫ్లేవర్ అనేది సమాజంలోకి వెళ్తుంది. అప్పుడు నీకంటూ ఒక పబ్లిక్ స్పీకర్గా గుర్తింపు వస్తుంది. నీ అనుభవాన్ని జోడించకుండా నేను పుస్తకాల్లో ఏదో చదివాను తీసుకొచ్చి అక్కడ డెలివరీ చేస్తారంటే నీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది సమాజంలో ఉన్నారు. అందుకే గుర్తింపు రాదు. నీకు గుర్తింపు రావాలంటే ఇలా చెయ్యాలి. నెక్స్ట్, ఎప్పుడు కూడా నువ్వు 365 days నేర్చుకుంటూనే ఉండాలి. నా వయసు పెరిగింది, నా హోదా ఇంత వచ్చింది, నా ఫ్యామిలీలో నేనే పెద్దవాడిని, నాకు ఇన్ని వేల ఆస్తులు ఉన్నాయని మీరు ఫీల్ అయ్యారనుకోండి, పక్కకి వెళ్ళిపోతాం మనం సమాజంలో. మానసికంగా మనల్ని పక్కన పెడతారు. ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే కంటెంట్ ప్రిపరేషన్కే కాదు ఇది చెప్పేది, మీ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు నేర్చుకోగలిగితే, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వగలిగితే అప్పుడు ఆ సమాజానికి మంచి కంటెంట్ మీరు డెలివరీ చేయగలుగుతారు. 365 days నేర్చుకుంటూనే ఉండాలి. కొంతమందికి వ్యవసాయం రిలేటెడ్ ఆర్టికల్స్ మీద అవగాహన ఉంటుంది, కొంతమందికి సైన్స్ మీద ఉంటుంది, కొంతమందికి సోషల్ అవేర్నెస్ మాత్రమే ఉంటుంది, కొంతమంది సమాజం మీద మంచి గ్రిప్ ఉంటుంది, కొంతమందికి ఇంట్లో విషయాల మీద మాత్రమే గ్రిప్ ఉంటుంది. మేమందరం వచ్చి పబ్లిక్ స్పీకర్స్ అవుతామంటే ఇంట్లో స్పీకర్ అవుతారు లేదా వ్యవసాయం రిలేటెడ్ స్పీకర్ అవుతారు, కానీ సమాజానికి సంబంధించినటువంటి స్పీకర్ ఎప్పటికీ కాలేరు. మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, అన్ని విషయాల పట్ల గ్రిప్ తెచ్చుకోవాలి. అప్పుడే బెస్ట్ కంటెంట్ రైటర్ అవుతారు, అప్పుడే బెస్ట్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. మీరు ఎప్పుడైతే కంటెంట్ని సగం సగం తెలుసుకొని మీకున్న అరకొర నాలెడ్జ్తో డెలివరీ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే, నెలలు నిండని పాప అయితే, 7 నెలలకు జన్మించినటువంటి పాప అయితే ఎంత వీక్గా ఉంటాడో మీ కంటెంట్ కూడా అంతే వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ కంటెంట్ వీక్గా ఉంటుందో అప్పుడు మీ పబ్లిక్ స్పీకర్గా మీరు వీక్ అయిపోతారు, మీకు ఎటువంటి అవకాశాలు దొరకవు. మళ్ళీ చెప్తున్నాను, నెలలు నిండని పాప ఎంత బలహీనంగా ఉంటుందో సంపూర్ణంగా తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అంతే బలహీనంగా ఉంటుంది. అంతటి బలహీనమైన స్క్రిప్ట్తో నువ్వు పబ్లిక్ స్పీకర్గా జనాల ముందుకెళ్ళినట్లయితే నువ్వు బలహీన పడిపోతావు, నీకు గ్రిప్ అనేది రాదు, నీకు సమాజంలో ఒక మంచి పేరు అనేది రాదు, నువ్వు ఆ మాటల్ని కాన్ఫిడెంట్గా మాట్లాడలేవు. ఆ మాటలు ఎక్కడి నుంచి రావాలంటే నీ గుండెల్లోంచి రావాలి. నీ గుండెల్లోంచి మాటలు ఎప్పుడు వస్తాయంటే నీ అనుభవాన్ని, నువ్వు నేర్చుకున్న దానికి నీ అనుభవాన్ని జోడించి నువ్వు అనలైజ్ చేసి సమాజానికి ఇచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. అప్పుడు నువ్వు ఒక బెస్ట్ కంటెంట్ని, క్రియేటివ్ కంటెంట్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతావు. ఎంపతి అనేది ఎప్పుడు ఉండాలండి, నీ వైపు నుంచే కాదు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించగలగాలి. అలా ఆలోచించినప్పుడు నీకు కొత్త కోణం, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక కొత్త కోణం ఎదురవుతుంది. నెక్స్ట్, ఒక పర్సన్, ఇద్దరి మధ్య సంఘర్షణ నడుస్తుంది, ఏదో గొడవ జరుగుతుంది. ఈ పర్సన్గా మీరు ఆలోచించండి, ఈ పర్సన్గా ఆలోచించండి, వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచేసి
థర్డ్ పర్సన్గా ఇక్కడికి రండి. ఈ థర్డ్ పర్సన్గా వచ్చి వీళ్ళిద్దరి పరిస్థితి ఆలోచించండి. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్గా ఇక్కడికి రండి, పైకి రండి. ఈ పైకి వచ్చి ఈ ముగ్గురిని ఆలోచించండి. ఏ అనే పర్సన్ బితో వాగ్వివాదం చేస్తున్నాడు, ఏమని? నాదే కరెక్ట్ అని. బి ఏతో చేస్తున్నాడు, నేను కరెక్ట్ అని. సి అనేవాడు వీళ్ళిద్దరిని చూస్తే నవ్వుతున్నాడు, వాళ్ళిద్దరేంద్ర అట్లా కొట్టుకుంటున్నారని. డి అనేవాడు పైనుండి ఈ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురి యొక్క మానసిక స్థితి అనేది డి అనే పర్సన్కి తెలుసు. ఏ అనే పర్సన్కి మిగతా ముగ్గురి యొక్క మానసిక స్థితి తెలియదు. బి అనే పర్సన్కి ఈ మిగతా ముగ్గురికి తెలియదు. ఆ సి అనే పర్సన్కి ఇద్దరిదే తెలుసు, కానీ డి అనేవాడికి ముగ్గురిది తెలుసు. ఆ డి నువ్వు కావాలి. అలా ప్రపంచంలో నీకు ఎదురైనటువంటి ప్రతి సన్నివేశాన్ని నువ్వు చూడగలిగితే నువ్వు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. నీకు ఎదురైనటువంటి ప్రతి మనిషిని నువ్వు చదవగలిగితే, నీకు ఎదురైన ప్రతి సన్నివేశంలో నువ్వు అన్ని రకాలుగా ఆలోచించగలిగితే అదే నీ కంటెంట్. పుస్తకాలు చదివితేనే కంటెంట్ వస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు. వస్తుంది, దాన్ని నువ్వు ప్రపంచానికి ఎనలైజ్ చేసి ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నువ్వు చెప్పలేకపోతే ఎప్పటికీ నువ్వు బెస్ట్ కంటెంట్ రైటర్వి కాలేవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సద్గురు కోట్ ఒకటి ఉంటుంది, చూడండి. A child is closer to the life than you are. When a child comes into your life, it is time to relearn life, not teach them your ways. మన జీవితంలోకి పిల్లలు వచ్చారంటే అర్థం ఏంటంటే ఆ పిల్లలు నిజమైన జీవితానికి ఎప్పుడు దగ్గరగా బ్రతుకుతుంటారు మనకంటే కూడా. మనకి తెలియకుండా మనం ఒక ట్రాక్లో పడిపోతాం లైఫ్. అలా ట్రాక్లో పడిపోయి ఒక జీవన విధానానికి అలవాటు పడిపోతాం. ఈ సమాజంలో మనకంటే ఒక ఇమేజ్ వస్తుంది, ఒక హోదా ఉంటుంది. ఆ ఇమేజ్ హోదాలో మన లైఫ్ని నేరోగా చేసుకొని బ్రతుకుతూ ఉంటాం. కానీ పిల్లలకు అది తెలియదు. వాళ్ళు చేసే పనులు సరదాగా మనం కదా ఇంట్లో ఏదైనా చేసినట్లయితే వాళ్ళకి మనం టీచ్ చేస్తుంటాం, అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఇప్పుడు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మన జీవితంలో వచ్చారంటే అర్థం ఏంటంటే నీ చిన్నప్పటి జ్ఞాపకాలు, నువ్వు మిస్ అయిన జీవితాన్ని నీకు గుర్తు చేయడానికి, మళ్ళొక్కసారి నువ్వు జీవితం ఏంటో గుర్తు చేయడానికే ఆ దేవుడు మీకు ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని కూడా మన దారిలోకి పెట్టకండి. ఎందుకంటే మనం చూసిన ప్రపంచం ఇంతే. వాళ్ళు ఇంకో కొత్త కోణంలో చూడొచ్చు ఆ ప్రపంచాన్ని. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయకుండా ఒక ఫ్రీడమ్తో వాళ్ళని పెంచేలాగా అలవాటు చేసుకోండి. అక్కడే మీకు ఆ బ్రాడ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఇలా మీరు ఆలోచించగలిగినప్పుడే మీ కంటెంట్ అనేది ఒక నావెల్గా ఉంటుంది, ఎదుటి వరకు రీచ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కామన్ సెన్స్. ఒక మనిషికి కామన్ సెన్స్ ఉండాలా వద్దా? ఈ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎవరైనా ఒకరు ఈ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది తప్పకుండా మన ఆంధ్రాలో ఫోటో. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ కేరళ ఫోటో, ఇది తప్పకుండా మన ఏరియాదే. మీకు ఎవరికైనా ఒక్కరైనా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఇంకా చూడండి క్లియర్గా. అందరూ ఒకటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక మనిషి చనిపోయింది సార్ అక్కడ. కామన్ సెన్స్ లేకుండా మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చనిపోయినా కూడా సెల్ఫీ తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ మనం ఈ స్టేజ్ లో ఉన్నాం. ఇంకా రాను మనం ఏం చూడాల్సి వస్తుందో తెలియదు. ఓకే, ఒక వ్యక్తి చనిపోయి ఉన్నది, అక్కడ పార్థివ దేహం ఉంది. దాన్ని చూసి సెల్ఫీ అనగానే అందరూ ఆ బాధని అన్ని మర్చిపోయారు. ఒకప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, మన ఊర్లో చనిపోతే ఆ అట్మాస్ఫియర్ కూడా ఎప్పుడు కూడా ఒక మూడీగా ఉండేది, ఒక 1 వీక్ పాటు. ఇప్పుడు జస్ట్ మన ఇంట్లో జరిగిపోయిన సాయంత్రానికి అంతా కార్యక్రమాలు పూర్తయిపోతే ఇంకా రిలాక్స్ అవుతున్నారు. అంటే మన మైండ్ సెట్ అలా ఆ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఓకే, దాన్ని లాజికల్ థింకింగ్ పెరగడం వల్ల అలా వచ్చేసాం మనం. సరే, ఈ ఇమేజ్ ఎందుకు చూపించానంటే కామన్ సెన్స్ లేకుండా ఉన్నారని చూపిస్తున్నాను. ఒక పబ్లిక్ స్పీకర్కే కాదు, ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు తన నిత్య జీవితంలో జరిగే ప్రతి సన్నివేశంలో కూడా తను కామన్ సెన్స్ వాడాలి. ఎప్పుడైతే తను కామన్ సెన్స్ మిస్ అవుతాడో తన లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మరి ఒక పబ్లిక్ స్పీకర్గా తను ఎలా ఉంటాడు? కామన్ సెన్స్ లేకపోతే కంప్లీట్గా ఫెయిల్ అయిపోతారు. తన కామన్ సెన్స్తో ఎప్పుడు థింక్ చేయాలంటే తను ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా ఏంటంటే టాస్ ఫార్ములా. మీకు లాస్ట్ వీక్ జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వర్ధమాన్ వాళ్ళు పక్కన గౌడ్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కొన్ని మోటివేషనల్ సెన్స్ పెట్టారు. పెట్టి నన్ను స్పీకర్గా ఇన్వైట్ చేశారు. నేను లాస్ట్ వీక్ వెళ్ళాను.
వాళ్ళు చెప్పిండేవి ఏం చెప్పారంటే మీకు అంత పెద్ద హాల్ ఉంది, స్టూడెంట్స్ ఒక 200 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి కొద్దిసేపు సెషన్స్ తీసుకోండి, మోటివేషన్ సెషన్ అన్నారు. సరే అనుకుని ప్రిపేర్ అయ్యాను. ఒక 2 అవర్స్ చెప్పారు, ఒక ప్రతి నాకు 4 స్కూల్స్ ఇచ్చారు 2 days. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఒక చిన్న క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి, అక్కడ ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉందట, అంతా ఆ షెడ్యూల్ అంతా మిస్ అయిపోయింది. ఒక చిన్న రూమ్ లో కూర్చోబెట్టారు, ఒక 100 మెంబర్స్ని ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. నెక్స్ట్ ఆ టైం 2 అవర్స్ చెప్పమన్న టైం నన్ను ఏం చేశారంటే 1 hour కుదించేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందని చెప్పారు, అది కూడా లేదు. ఇంకా నేను ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోయా ఆ స్కూల్ చూసి. సరే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవ్వలేదు. అప్పుడు నా మైండ్కి ఏమనిపించిందంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను, ఫేస్ అంతా అదైపోయింది, ఇంకా ఏం చెప్తాం వెళ్ళిపోదాం అనిపించింది. ప్రతి పబ్లిక్ స్పీకర్కి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు, అక్కడికి వెళ్ళేసరికి అది ఉండదు. కానీ అప్పటికప్పుడు నీ పాజిటివ్గా నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకోగలగాలి. ఎటువంటి సిచ్యువేషన్లో వస్తాయి ఇటువంటి సందర్భాలు అంటే చూడండి, ఒకటి టైం మీకు కోఆపరేట్ చేయదు, నెక్స్ట్ ఆడియన్స్ కోఆపరేట్ చేయరు, సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయదు. చూడండి టైం, మిమ్మల్ని 2 hours సెషన్స్ తీసుకోమని మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యారు 2 hours, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే 1 hour, half an hour చెప్పమన్నారు. మీరు 2 hours చెప్పాల్సింది కాస్త తగ్గించి half an hour చెప్పాలి. అప్పుడు కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది. అప్పుడు వచ్చి నేను 1 hour ఎట్లా చెప్తాను, నేను 2 hours ఇచ్చాను, నేను 2 hours ఇస్తాను, half an hour 1 hour అయితే నేను వెళ్ళిపోతాను అనుకోండి, మీరు ఫెయిల్ అయిపోతారు. అవునా? నెక్స్ట్ ఆడియన్స్, మీరు ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్, మిమ్మల్ని స్పీకర్గా పిలిచారు, మరి అక్కడ చూస్తే ఆడియన్స్ లేరు. అప్పుడే మీరు ఫీల్ అవుతారని పక్కన ఉన్న స్కూల్స్ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు ఏదో పెద్దవాళ్ళు కదని ఏదో యానిమల్ మూవీ స్టోరీ చెప్దాని మీరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళేసరికి చిన్న పిల్లలు ఉన్నారు. మీరు అక్కడికి చెప్పాలి, వాళ్ళకి తగ్గ స్టోరీ యాడ్ చేస్తూ నీ కథ నువ్వు చెప్పగలగాలి. ఆడియన్స్ మిస్ అయిపోయారు, అప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఫెయిల్ అయిపోతావు. నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మీకు పెద్ద ఆడిటోరియంలో సెట్ చేశాను క్లాస్ అన్నారు, తీసుకెళ్ళి ఒక చిన్న క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారు, అక్కడ ఏం లేదు, బోర్డు కూడా లేదు సరిగా, అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. కొన్నిసార్లు ఏదో వర్షం వస్తుంది, కనీసం మైక్ కూడా పనిచేయదు, మీరు నోటితోనే మాట్లాడాలి, లౌడ్గా మాట్లాడాలి. ఇటువంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయన్నమాట పబ్లిక్ స్పీకర్గా మీరు వెళ్ళినప్పుడు. వాటన్నిటిని కూడా కామన్ సెన్స్ వాడి అప్పటికప్పుడు మీరు నెర్వస్ కాకుండా మిమ్మల్ని పాజిటివ్గా మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు ఇచ్చినటువంటి 4 స్కూళ్ళలో ఫస్ట్ స్కూల్లో ఇట్లా వచ్చింది ఏంటబ్బా అని ఫస్ట్ నెర్వస్ అయిపోయా. 5 minutes ఏంటి సార్ ఇట్లా ఇచ్చారంటే, ఏమో సార్ ఇక్కడ వాళ్ళ కండిషన్స్ అట్లా మనం ఏం చేయలేంగా అన్నారు. తర్వాత సెషన్ అయిపోయింది, ఇక పిల్లలందరూ బయటికి పంపిస్తున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి తీసుకోవాలా. నేను తిరుగుంటే వెనక నుంచి వచ్చి ఒక అబ్బాయి ఇట్లా కొట్టాడు నన్ను, నాకంటే హైట్ ఉన్నాడు బాగా. అన్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చో సూపర్ చెప్పినావు అన్నా అన్నాడు. అంటే ఒక టీచర్గా మనం వెళ్ళాం, మనం టీచర్నిగా కన్సిడర్ చేయాలన్న విషయం కూడా అబ్బాయికి తెలియదు. అన్నా నువ్వు మస్తు చెప్పావన్నా అన్నాడు. ఇంకా నాకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు, ఏ కండిషన్ నుంచి ఏ కండిషన్లోకి వచ్చానా అనిపించింది నాకు. సో ఇటువంటి సందర్భాలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాటన్నిటిని కూడా ఒక పాజిటివ్ వేలో మనం ముందుకెళ్తే, అప్పుడు ఆ కామన్ సెన్స్ ముందుకెళ్ళగలిగితే వాటిని ఓవర్కమ్ చేసి సక్సెస్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నప్పటికీ నువ్వు భయపడి ఆ కామన్ సెన్స్ వాడకుండా ఎప్పుడైతే డిప్రెస్ అవుతావో అక్కడ ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ప్రతి పబ్లిక్ స్పీకర్ కామన్ సెన్స్ అనేది తప్పకుండా వాడాలి. నెక్స్ట్, మరి కంటెంట్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి మీకు తెలుసు, కంటెంట్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది విషయం మీకు తెలుసు. గూగుల్ ఉంది, గూగుల్లోంచి మీరు ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుంటారు. అదేవిధంగా యూట్యూబ్లోంచి తీసుకోవచ్చు. అదేవిధంగా కుక్కు ఎఫ్ఎం, మీకు ఆడియో రూపంలో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. కుక్కు ఎఫ్ఎం యాప్లో మీరు జర్నీలో ఉన్నప్పుడు కానీ లేదా ఇంట్లో పడుకునేటప్పుడు కానీ ఏదైనా పని చేసుకుంటూ కూడా ఆ బుక్స్ యొక్క సారాంశాన్ని మీరు వినొచ్చు. ఇది మీకు స్పీకర్గా కంటెంట్ కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా గూగుల్లో మీరు కలెక్ట్ చేసుకుంటారు. థీసిస్ ఉంటాయి, అదేవిధంగా ఆర్టికల్స్ ఉంటాయి, సైంటిఫిక్ ఆర్టికల్స్ కావచ్చు, సోషల్ రిలేటెడ్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ వాటి యొక్క యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ పేపర్ యొక్క రిఫరెన్స్ మనం యాడ్ చేయాలి. ఆ కోట్ చేయలేదనుకోండి రిఫరెన్స్ని, మీరు కాపీ కొట్టినట్లు అవుతారు. దాన్ని ఫ్లాగరిజం అంటారు. ఫ్లాగరిజం మనం ఉందంటే మనం స్పీకర్గా ఫెయిల్ అయినట్లే. అంటే ఎవరో చేసిన దాన్ని నాదే అని చెప్పుకోవడం వల్ల కూడా మనం ఏమవుతుంది, అది తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా కొంతమంది రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ రాస్తారు, పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఎస్సి ఎంఫామ్ తర్వాత ఎంఏఎల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఒక అంశం మీద రీసెర్చ్ చేసి దాని మీద ఒక బుక్ రాస్తారు, వాటి నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం పబ్లిష్ చేయాల్సి వచ్చిందో
చెప్పాల్సి వచ్చిద్దో అప్పుడు వాటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ గా పబ్లిష్ చేయాలి. మనం మసాలాల గురించి చెప్పామనుకోండి, రేపు కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయి, మీ మీద కేసులు అవుతాయి. కాబట్టి కంటెంట్ అనేది ఎప్పుడు కూడా బెస్ట్గా తీసుకోగలగాలి. అన్నిటికంటే మనం ఎక్కువ కంటెంట్ ఎక్కడ తీసుకుంటాం అంటే యూట్యూబ్లోంచి తీసుకుంటాం. యూట్యూబ్లో కంటెంట్ తీసుకుని ఏమవుతుంది, కంటెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో అది తీసుకొచ్చి పెడతాం. వాళ్ళు ఎలా చెప్పారో అలానే చెప్తాం. వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, మీరెందుకు మళ్ళీ కాపీ క్యాట్ అవుతారు, అవునా, డెలివరీ బాయ్ అవుతారు. కాబట్టి మీ ఫ్లేవర్ని యాడ్ చేయండి, మీ అనుభవాన్ని యాడ్ చేయండి. నేను చెప్తున్న అదే, మీ ఫ్లేవర్ని యాడ్ చేయాలి, మీ అనుభవాన్ని యాడ్ చేయాలి. 1 minute. వీటన్నిటికంటే కూడా మీరు యూట్యూబ్లో వీడియోస్ తీసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు కూడా మీరు అప్డేట్ అవుతూ చెప్పాలి. వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ చెప్తే దాన్ని కాపీ క్యాట్ అంటారు. వీటన్నిటికి మీకు కావాల్సింది ఏంటంటే మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయాలి. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. మీ అనుభవాన్ని జోడించి ఎప్పుడైతే మీరు కంటెంట్ ప్రిపేర్ చేయలేదో అప్పుడు మీరు ఫెయిల్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి. ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తున్నాను. ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి ఎప్పటికీ కూడా. మీరు ఎంత ఎఫెక్టివ్గా కంటెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను కంటెంట్ రాశానులే, నాకు గుర్తుందిలే అనుకుంటే మీరు తప్పనిసరిగా ఫెయిల్. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, టీచింగ్లో ఉండొచ్చు, మీకు ఏజ్ 50 అవ్వచ్చు, మీకు అనుభవం ఉండొచ్చు, కానీ మీరు ఆ రోజు చెప్పే కంటెంట్ మీరు ప్రాక్టీస్ చేయలేదంటే ఫెయిల్ అయిపోతారు. ప్రాక్టీస్ 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 ఎన్నిసార్లు చేస్తే అంత కంటెంట్ మీకు పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే డిఫరెంట్ వేస్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీలో ఒక వే పెరుగుతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ కంటెంట్ అనేది మీ బ్రెయిన్లో నిక్షిప్తం అవడం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ వే వస్తుంది. మీరు దాన్ని ఈజీగా డెలివరీ చేయగలుగుతారు. మీకు ఎప్పుడైతే కంటెంట్ బ్రెయిన్లో ఉండదో అప్పుడు తడబడుతుంటారు అనమాట. కంటెంట్ మీకు బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్లో అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకొకటి అస్పెక్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తగ్గించేస్తుంది దాన్ని. ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూడండి, చేపను పట్టుకోవడానికే అది అంత ప్రాక్టీస్ చేస్తుందంటే కొన్ని వందల మంది హృదయాలను గెలవాలంటే మీ కంటెంట్ని ఎంత బెస్ట్గా ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ఆ డేగ ఆకాశం నుంచి తనకు కావలసినటువంటి చేపను చూస్తుంది. కొంగలు ఏం చేస్తాయి, అక్కడే వాలి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చేపల్ని పేరుకొని తింటూ ఉంటాయి. కానీ ఈ డేగ ఏమవుతుంది, ఆకాశంలోంచి చాలా విస్తృతమైన ప్రదేశంలో చాలా ఎక్కువ వైల్డ్గా తను చూసి తను అటాక్ చేస్తుంది. ఆ విధంగా మీరు కంటెంట్ ప్రిపేర్ చేయాలి, కొంగలాగా కాదు, ఒక గద్దలాగా మీ కంటెంట్ని మీరు గ్యాదర్ చేసుకునేలాగా ఉండాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీకు ఒక కొటేషన్ చెప్తాను చూడండి. ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ యూ ఏ 2 hours presentation,